థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ సార్కి, రవి సార్కి, సాయన్ సార్కి, అలాగే ఈరోజు మన జూమ్లో అటెండ్ అయిన 287 మెంబర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సార్, నేను పుట్టింది 1989, చిన్న పల్లెటూరు. కొండెపికి వెళ్ళే రూట్లో జూగుంట దగ్గర చిన్న గ్రామం, విజయలక్ష్మిపేట అనే ఊరు. మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, చదువుకోవాలి, మా పిల్లలను చదివించుకోవాలనే ఉద్దేశంతో నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే మేము పొదిలికి రావడం జరిగింది. వచ్చి నా ఎడ్యుకేషన్ మొత్తం, పుట్టింది వేరే దిక్కైనా పెరిగింది మొత్తం పొదిలిలోనే, ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడనే జరిగింది. నేను చదువుకునే టైం నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి, నేను సమ్మర్‌లో ఏదో పని చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే 2004లో నా 10థ్ క్లాస్ 10థ్ క్లాస్ కంప్లీట్ అయింది. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత లోకల్‌లో చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 1 వీక్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అది సెట్ అవ్వలేదు. తర్వాత నాకు 10థ్ క్లాస్‌లో పరిచయమైన ఒక రమణయ్య సార్ అనే ఆ సార్ గుండా గవర్నమెంట్ కాలేజీలో ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, ప్రైవేట్ కాలేజీలో బాగుంటుందని చెప్పని పొదిలి చిన్న బస్ స్టాండ్‌లో ఉన్న సాయి జూనియర్ కాలేజీలో నన్ను ఫ్రీగా జాయిన్ చేయడం జరిగింది. అట్లా నా ఇంటర్మీడియేట్ అనేది గవర్నమెంట్ కాలేజీ కాకుండా ప్రైవేట్ కాలేజీలో చేయడం వల్ల 2006 పొదిలి టౌన్ టాప్‌లో రావడం జరిగింది. అలాగే 2006 నుంచి 2009 వరకు డిగ్రీ పొదిలి ఎస్‌వికేబీ డిగ్రీ కాలేజ్ చదివాను లీడర్స్. డిగ్రీ చదివే టైంలో కూడా నేను మార్నింగ్ టైంలో కాలేజీకి వెళ్ళేవాడిని. ఈవినింగ్ టైంలో పొదిలి డిపోలో ఉన్న పెట్రోల్ బంక్‌లో నైట్ డ్యూటీ చేసేవాడిని. అలా నా పగలుపూట చదువు, నైట్ పూట పెట్రోల్ బంక్‌లో చేసుకుంటూ నెలకొచ్చి 2000 అప్పుడు. బుక్స్ ఫీజుకి గానీ, ఇంట్లో వాటి పరిస్థితులకు గానీ ఏదైనా అవసరం ఉంటుందని చెప్పని ఆ నైట్ వెళ్ళేవాడిని. అలా 2009లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. 2009లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంటల్ నోటీస్ వచ్చింది పోలీస్ కానిస్టేబుల్‌కి. అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయ్యాను రన్నింగ్‌లో 5 కిలోమీటర్స్‌లో. సెకండ్ టైమ్ కూడా మళ్ళీ 2013 టైంలో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత కష్టపడి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ అన్ని టెస్టులు క్వాలిఫై, చిన్న మిస్టేక్ చేయడం వలన సివిల్ కానిస్టేబుల్‌లో సెలెక్ట్ అవ్వాల్సిన వాడిని జైలు వార్డెన్‌కి సెలెక్ట్ అయ్యాను. జైలు వార్డెన్‌కి సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడ రికమెండేషను, అమౌంటు. మనకు రాజకీయ పలుకుబడి లేదు, అమౌంటు లేదు. ఇంటర్వ్యూ అయితే సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. తర్వాత రిజల్ట్ చూసుకుంటే నా పేరు లేదు. పొదిలి చుట్టుపక్కల నుంచి నలుగురు సెలెక్ట్ అయితే ముగ్గురు సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఒకరు రికమెండేషను, ఇద్దరు అమౌంట్ పెట్టి వెళ్లారు. మన దగ్గర అది లేదు, ఇది లేదు, ఆగిపోయాము. ఆ తర్వాత పొ పొదిలిలోనే అప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది. ఒక పేపర్‌లో యాడ్ చూసాను. సూపర్‌వైజర్స్ కావాలని చెప్పని యాడ్ వచ్చింది. దానికి టెండర్ వేయడం జరిగింది. రోజుకు రూ. 200. 2013లో జాయిన్ అయ్యాను. అందరూ అమౌంట్ ఎక్కువ వేశారు. నేను తక్కువ వేయడం వల్ల నాకు అవకాశం వచ్చింది. 1 ఇయర్ పొదిలిలో అప్పుడు సూపర్‌వైజర్‌గా జాయిన్ అయ్యి చేసుకున్న సందర్భంలో అప్పుడు మా పొదిలి పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీ తరపున సెలెక్ట్ అయ్యారు. అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి గవర్నమెంట్ టీడీపీ ఉండడంతోటి ఆమె 4 మంత్స్‌కే టీడీపీలోకి చేరడం వలన మేమున్న వార్డ్ నంబర్‌కి, వాళ్ళకి కొంచెం గొడవలు అవ్వటం వలన నన్ను ఆగమని చెప్పారు. ఆగమని చెప్తే ఆ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ మా పైన ఎవరున్నారో ఆయనైతే సర్పంచ్ గారికి చెప్పారమ్మా, అతను ఎవరంటే వాళ్ళు పెట్టుకున్న వ్యక్తి కాదు, డైరెక్ట్‌గా టెండర్ ద్వారా వచ్చిన వ్యక్తి. అతను కంప్లెయింట్ గాని పెట్టారంటే మీ పోస్ట్ కూడా పోతుంది, సర్పంచ్ పదవి. అతని జోలికి పోవడానికి లేదు అని చెప్పారు. కరెక్ట్‌గా 1 ఇయర్ తర్వాత కాంట్రాక్ట్ రద్దవుతుంది కాబట్టి ఒక్కరోజు కూడా డిలే చేయకుండా ఆపారు. కారణం అడిగితే చెప్పారు. సార్, మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. వర్క్ కూడా బాగా చేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నా గాని వాళ్ళు పట్టించుకోవట్లేదు. నువ్వే బాగా చేస్తున్నావు. కాకపోతే నువ్వు ఉంటున్న వార్డ్ నంబర్‌కి మాకు పడట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను ఆపుతున్నాము. నీ వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు గానీ ఆయన వల్ల ఉంది కాబట్టి ఆపుతున్నామన్నారు. సరే, ఓకే మేడం అని చెప్పని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా ఫాదరు మా బంధువులు ఒక 10 మందిని తీసుకొని నాగార్జున సాగర్‌లో చిన్న వ్యాపారం మొదలుపెడితే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా పై అధికారి అయిన శానిటరీ ఇన్స్‌పెక్టర్ మారుతిరావు సార్ అని ఆయన ఉండేవాడు. ఆయన ఫోన్ చేశారు ఒకసారి. చేసి యోగి ఎక్కడున్నావు? నేను మేడంతో మాట్లాడాను, ఒప్పించాను. వీళ్ళు ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా పని చేయట్లేదు. నువ్వుంటే నాకు పని భారం తగ్గుద్ది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వన్నారు.
అప్పుడంటే మనకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఉడుకు రక్తం మీద ఉండేవాళ్ళం కదా! ఏం చెప్పామంటే, "సార్ నేను ఎటువంటి తప్పు చేయనప్పుడు నన్ను తీసేయడం కరెక్ట్ కాదు. ఉన్నంత వరకు నేను ఆ ఆఫీస్‌లో అడుగుపెట్టనని" చెప్పాను. సరే నీ ఇష్టం అవకాశం వచ్చింది చూడంటే అవకాశం లేదు ఏం లేదు. ఏ తప్పు చేయకుండా నన్ను అనవసరంగా తీసేసింది. నేనెందుకు వస్తాను ఆమె కాడికి. ఆమె టర్మ్ అయిపోయిన తర్వాత చెప్పండి అప్పుడొస్తా అవసరమైతే అని చెప్పని చెప్పడం జరిగింది. అట్లా మా ఫాదర్ పెట్టిన చిన్న వ్యాపారం మనకంటే చిన్నప్పటి నుంచి వ్యాపారం అనేది అబ్బేది గాదు. అదేంటంటే ఒకటే ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంది కాబట్టి చిన్నగా అటు ఇటు చేసుకుంటూ ఒక 1 ½ ఇయర్ గడిచిపోయింది. ఆ తర్వాత 2013లోనే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మా వార్డ్ నంబరు అప్పుడు పోయి చెప్పడం జరిగింది. సార్ అట్లా మీరు మీ వార్డ్‌లో నేనుండడం వల్ల నన్ను ఆ రోజు ఆపారు. నా పోస్ట్ నాకేమైనా అవకాశం ఉంటుందా అంటే, గవర్నమెంట్ మారంగానే సార్ ఏం చేశారంటే, తీసుకువెళ్ళి సార్ ఇతని పోస్ట్ ఇతనికివ్వండి. ఇతను ఏ పార్టీ కాదు. చదువుకున్నాడు. డిగ్రీ చదువుకున్నాడు. కానిస్టేబుల్‌గా ట్రై చేసి కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాడు. ఆల్రెడీ మా వార్డ్‌లో ఉండటం వల్ల నా పేరు అక్కడ ఎక్కువగా వినపడటం వల్ల వాళ్ళు ఆపడం జరిగింది. అతని పోస్ట్ అతనికి ఇవ్వమని చెప్పని మళ్ళీ రీజాయిన్ చేశారు. అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లో మొన్నటి వరకు నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ వర్క్ చేస్తూ ఉన్న సందర్భంలో ఆహ్, మున్సిపల్ ఆఫీస్‌లో వర్క్ అంటే అందరికి తెలిసిందే లీడర్స్. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేయాలి. లేచి రెడీ 5 గంటలకల్లా అక్కడికి వెళ్లి వర్కర్లందరినీ రెడీ చేసి, వాళ్ళు ఏ వర్క్‌కి ఎవరెళ్ళాలో అలాట్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. అట్లా 4 గంటలకు నిద్ర లేయడం వల్ల ఏందంటే ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతింటుంది ఎవరికైనా నిద్ర అనేది లేకపోతే. అలా జరుగుతున్న తరుణంలో లాస్ట్ ఇయర్ అంటే 2 సంవత్సరాల క్రితం మా ఫాదర్ చనిపోయారు. అప్పుడు మున్సిపల్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తున్నాను. ఈ ప్లాట్‌ఫార్మ్ నాకు పరిచయం కాలేదు. బహుశా ఈ ప్లాట్‌ఫార్మ్ గాని పరిచయం ఉంటే మా ఫాదర్‌ని బతికించుకునేవాడినేమో. ఆ క్షణం చూశాను లీడర్స్ మా ఇంట్లో జరిగిన గొడవలు గాని, మా ఫాదర్ ఉన్నంత వరకు ఒక లెక్క, లే లేని టైంలో ఇంకొక లెక్క జరిగింది. ఇప్పుడు అప్పటిదాకా నేను బంధువుల్లో బయటికి వెళ్ళిన వ్యక్తిని కాదు. ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడిని గూడా గాదు. మున్సిపల్ ఆఫీస్‌లోకొచ్చిన వాళ్ళే వర్కర్లతో మాట్లాడా కాబట్టి చిన్న చిన్నగా ఎక్కువగా మాట్లాడడం అనేది జరిగింది. రిలేటివ్స్ చాలామంది ఉన్నా గాని నాకు ఎక్కువ పరిచయం గూడా ఉన్నారు చాలామంది. మా తమ్ముడికి పరిచయం గాని నాకెక్కువ మంది పరిచయం లేరు. ఒకవైపు మా ఫాదర్ చనిపోయారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ మా బంధువులు చూడబోతేనేమో వాళ్ళని పిలిస్తే మేము రాము, మేము పిలిస్తే వీళ్ళని రామని చెప్పి గొడవలెక్కువైనాయి. చూశాను ఈళ్ళు బంధువులా, రాబంధువులా అనిపించినంత చిరాకు వేసింది. సరే మన కార్యక్రమం వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారని జెప్పి నాకెవరైతే తెలుసో వాళ్ళ వరకు చెప్పేసి నా కార్యక్రమం నేను సక్రమంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా జరుగుతున్న సందర్భంలో మా ఆఫీస్‌లో బండి కోటేశ్వరరావు అనే అబ్బాయి ద్వారా నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది. అతను ఒకరోజొచ్చి "అన్నా దీంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఒంగోలులో దొరుకుతుందన్నా. నేను తెచ్చుకొని వాడుకున్నాను. గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మనం బయట తిరుగుతూ ఉంటాం. ఏదైనా తింటున్నాం కాబట్టి ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఇది వాడుకున్న తర్వాత బాగుంది. వాడుకో అన్నా" అంటే, సరే తీసుకొనొచ్చేయమో డబ్బులిస్తానని జెప్పాను. చెప్పిన 2 రోజులకి కాల్ చేసాడు మళ్ళీ. కాల్ చేసి, "అన్నా నేను ఒకరోజు చెప్పాను గదా! మీకు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి. దాని గురించి మాట్లాడడానికి మనకు సార్ వాళ్ళొస్తున్నారు. చిన్న మీటింగ్ ఉంది పొదిల్లోనే. అక్కడ దాకా రా అన్నా" అని జెప్పారు సండే. సరే వెళ్ళాను మేడం. అప్పటి వరకేందంటే మాకు వార్డ్ నంబర్‌తో నా పోస్ట్ ఇప్పించిన తర్వాత అతనితో నాకు కొంచెం సాన్నిధ్యం అనేది ఏర్పడింది. ఆ సార్ ఏం చేసేవాళ్ళంటే ఫస్ట్ నుంచి ఆరోగ్యం మీద చాలా అవేర్‌నెస్‌తో ఉండేవాళ్ళు. మేము రూ. 60 పెట్టి ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళే టైంలోనే అతను 200 పెట్టి గానుగ ఆయిల్ తీసుకొని వెళ్ళేవాడు. వేరుశనగ నూనె. తీసుకొచ్చేది కూడా నేనే టిఫిన్‌లో తీసుకొనొచ్చేవాడిని. కవర్‌లో ప్లాస్టిక్ డబ్బాలో కూడా కాదు. టిఫిన్‌లో తీసుకొనొచ్చేవాళ్ళం. దేనికన్నా ఇంత రేట్ పెట్టి తీసుకోవడం అంటే ఇది బయట వాడే ప్యాకెట్‌లు అన్నీ కల్తీ అమ్మా! ఇవి వాడకూడదు. ఇవి వాడటం వల్ల ఏందంటే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను మార్చి కూడా నాకు తెలుసుకున్న తర్వాత నేను మార్చాను. మీరు కూడా మార్చుకోమంటే, అప్పుడున్న పరిస్థితుల్లో మనం అంత రేట్లు పెట్టి తీసుకునే పరిస్థితి కాదు లీడర్స్. ఇంగా అన్నతో జర్నీ చేయడం వల్ల ఏందంటే ఆరోగ్యం మీద కొంచెం అవేర్‌నెస్ వచ్చేది. అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఎక్కడ ఏంటి అనేది మొత్తం అట్లా చెప్తూ ఉండేవాడు. అట్లా ఒక సందర్భంలో కూడా నేను ఆహ్, ఆఫీస్ నుంచి డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్‌లో వస్తూ ఉన్నాను. వస్తూ చికెన్ పకోడీ దగ్గర ఆగాను. ఆగి చికెన్ పకోడీ ఒక 100 గ్రాములు చెప్పాను తినటానికి. ఈలోపు మా వార్డ్ నంబర్ ఫోన్ చేశారు. "ఏం చేస్తున్నావమ్మా" అని. అంటే, "అన్న ఇట్లా సెంటర్‌లో ఉన్నాను చికెన్ పకోడీ బండి దగ్గర" అంటే, సరే అని కాల్ కట్ చేశారు. సరే అని చెప్పి నేను నిలబడే ఉన్నానక్కడ. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. "ఏంటన్నా" అంటే, "ఏం చేస్తున్నావు" అంటే, "తినబోతున్నానన్నా" అన్నా. "సరే తింటే తిను తర్వాత తిందువు గానీ ఒకసారి చికెన్ పకోడీ వేసే వ్యక్తి నీకు గాని పరిచయం గాని అయ్యుంటే, ఆ పక్కన నూనె క్యాన్ ఉంటుంది. నూనె క్యాన్ మూత తీసి చూడమ్మా" అన్నారు.
నూనె క్యాన్ తీసి చూస్తే లీడర్స్ ఆయిల్ అనేది నల్లగా పేరుకొని పోయి లోపల పురుగులనేవి పారాడుతున్నాయి దాంట్లో. చెప్పా విషయం అన్న ఇట్లా ఉందని. అదే కదమ్మా నీకు చెప్తుంది. వాళ్ళు వాడేది కల్తీ ఆయిలు. అది గూడా ఈ చికెన్ పకోడీ బండ్లు వాళ్ళేం చేశారంటే 10, 15 రోజులు, నెల రోజులు గూడా ఆ ఆయిల్ అనేది మరిగి మరిగి ఉంటుంది. దాన్నే మళ్ళీ వడపోసి దాంట్లో పోస్తూ ఉంటారు. అదంతా మడ్డి ఆయిల్ అమ్మా తినకూడదు. క్యాన్సర్ వస్తదన్నారు. ఆ రోజు పక్కన పెట్టిన చికెన్ పకోడీ ఇప్పుడు దాకా దాని జోలి పోలేదు మేడం. ఇప్పటికి 6 మంత్స్ దాని జోలి పోక నేను. అట్లా ఆరోగ్యం మీద అవేర్‌నెస్ ఉండేది. తర్వాత ఇట్లా మా ఆఫీస్‌లో పనిచేసే అబ్బాయి ద్వారా ఇది పరిచయమై పొదిలి డీఎల్‌సీపీలో ఫస్ట్ మీటింగ్‌కి రమ్మన్న తర్వాత వెళ్ళాను. అప్పటిదాకా ఏందంటే, మా వార్డ్ మెంబర్‌ని కూడా అడిగేవాడిని. మరి అది వాడకూడదంటున్నావు, ఇది వాడకూడదంటావు. ఏం తీసుకోవాలి, ఏం వాడాలంటే, వాడకూడని సంగతి తెలుసు కానీ రీప్లేస్‌మెంట్ అయితే నాకు తెలీదు. నేనైతే కొన్ని కొన్ని వస్తువులు మార్చుకున్నాను. నువ్వు కూడా మార్చుకో అని చెప్పేవాళ్ళు. అది గుర్తుంది. గుర్తుండి వెళ్లి కూర్చున్నాను లీడర్. వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. మధ్యలో ఫోన్ కాల్ వచ్చింది. బయటికి పోయాను. మళ్ళీ వచ్చాను. అప్పుడే రవి సార్ వచ్చారు. వచ్చి ఇట్లా మనకు బయట ఆయిల్ ఎట్లా తయారవుతుంది? మనం ఏం ఆయిల్ వాడుతున్నాం? ఏ వస్తువులు మన ఇంట్లో ఉండే 10, 15 రకాల వస్తువులు ఆయిల్ గావచ్చు, సోపులు గావచ్చు, పేస్టులు గావచ్చు. అది ఏమైనా గానీ మన ఇంట్లో మనం నిద్ర లేచిన కాడ్నుంచి మనం నిద్రపోయే వరకు ప్రతిరోజు మనతో ట్రావెల్ చేసే 10, 15 రకాల వస్తువులనేవి ప్రతి వస్తువు కెమికల్‌తోనే తయారవుతుంది. మన తాతల కాలంలో, తండ్రుల కాలంలో ఇలాంటి కెమికల్స్‌తో తయారైన ప్రొడక్ట్స్ లేవు. అప్పుడు ప్యూర్ ఆర్గానిక్ ఎరువుల ద్వారా పండించే పంటలు, పేస్టులు అనేవి లేవు ఆ రోజుల్లో. వేపుల, గానుగ పొలాలు ఇట్లా ప్రతిదీ ఆర్గానిక్ పరంగా ఉండేది. ఆరోగ్యపరంగా ఉండేది. వాళ్ళు పెద్దలు వాడుకున్నన్ని రోజులు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవి మనం ఎప్పుడైతే ఈ టీవీలలో చూసి ఈ ప్రొడక్ట్‌లనేవి మన ఇళ్లలో తెచ్చిపెట్టుకున్నామో, ఇవి వచ్చిన తర్వాతనే మన ఆరోగ్యం చెడిపోతుందని ఆ రోజు రవి సార్ మాటలు నాకర్థమైంది. ఆ తర్వాత ఆనంద్ సార్ వచ్చారు. ఆనంద్ సార్ చెప్పేదేంటంటే స్వతహాగా కిమ్స్ హాస్పిటల్‌లో నేను ఆపరేషన్ ఇన్‌చార్జిగా ఉంటున్నాను. ప్లస్ సొంత క్లినిక్ పెట్టుకున్నాను. మా వైఫ్‌కి మా మేడం గారికి గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గకపోవడం వలన నాకు చెప్పిన ఒక సార్ ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసిన సురేష్ సార్, బ్రహ్మయ్య సార్ చెప్పిన దానివల్ల దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ మార్చుకొని అప్పటిదాకా రూ. 3 నుంచి రూ. 16కు విలువ చేసే గ్యాస్ట్రిక్ టాబ్లెట్‌లు వాడినా గాని తగ్గని గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ దీంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఆమ్లా వాడటం వల్ల తగ్గిందని చెప్పని ఆ సార్ కూడా జాబ్‌ని పక్కన పెట్టి దీంట్లో వచ్చి ఆహ్, దీంట్లో చేసుకుంటూ ఉన్న సంగతి ఆ రోజు చెప్పారు. డాక్టర్ గారు చెప్పారంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. జనరల్‌గా మనం చూస్తూనే ఉంటాం. మనం ఏదైనా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్‌లని రాస్తారు. జనరల్‌గా మనం ఎవరు చెప్తే వింటాము, ఆ రోగం వచ్చినప్పుడు డాక్టర్ చెప్తే వింటాము. లేదంటే ఈ టీవీలు, యాడ్లలో ఏదైనా హీరోలు, హీరోయిన్‌లు చెప్తే వాడతాం. అట్లా ఆనంద్ సార్ చెప్పిన మాటలు కొన్ని ప్రభావితమయ్యాయి. ఆ తర్వాత లాస్ట్ మన డైనమిక్ లీడర్ సురేష్ సార్ వచ్చారు. ఈ ప్రొడక్ట్స్ గురించి సార్ వాళ్ళ ఇంట్లో ఏం వాడేది సార్ ఏందంటే ఎంసీఏ చేశారు. 2 దేశాలకు వెళ్ళొచ్చున్నారు. ఆర్గానిక్ షాప్ ఉండి కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చి బిజినెస్ గురించి అర్థం చేసుకొని, ఎట్లా కష్టపడి దీన్ని చేస్తూ ఉన్న సంగతి, వాళ్ళు ఇంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ వాడారో 4, 5 రకాల ప్రొడక్ట్స్ మార్చుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం వచ్చిందని తెలుసుకొని, ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం ఎక్కువగా దీన్ని నమ్మి బిలీవ్ చేసి, జర్నీ చేసి దీంట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. సురేష్ సార్ చెప్పిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ ఆ రోజొచ్చింది. అంటే అప్పటిదాకా కల్తీ జరుగుతుందని తెలుసు. కాకపోతే ఏం వాడాలి, ఎక్కడ దొరుకుతాయని తెలీదు. ఇంగ సురేష్ సార్, ఆనంద్ సార్, సాయన్న సార్ ఆ రోజు రవి సార్ మొత్తం క్లారిటీగా చెప్పారు. చెప్తూ ఉంటే మా వార్డ్ మెంబర్ చెప్పిన ప్రతి మాట గుర్తొచ్చింది నాకు. కల్తీ జరుగుతుందని ఆయన చెప్పారు, వీరు చెప్పారు. కాకపోతే మా వార్డ్ మెంబర్ చెప్పిందేంటంటే, "ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలీదమ్మా" అన్నారు. సారు క్లారిటీగా చెప్పారు. "ఎక్కడా లేదు సార్. మన ఇంట్లో దొరికే ప్రతి వస్తువు ఆర్గానిక్‌కి సంబంధించినవి ఉంటాయి. వాటి ద్వారానే తయారైన ప్రతి ప్రొడక్ట్ మన దాంట్లో ఉంటుంది. మనమేం కొత్తగా తయారు చేయట్లేదు. మెడిసిన్స్ కాదివి. మన చుట్టుపక్కల ఉండే పొలాలు, గట్లు, పొలాలెంబడి తిరిగేవి. వేర్లు, మొక్కలు, ఆకులతో తయారు చేసే ఆర్గానిక్ ద్వారా వచ్చే నేచురల్ ప్రొడక్ట్స్" అని చెప్పారు. ఓకే. కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి బయటకొచ్చి వెంబటే ఆధార్ కార్డ్ ఇచ్చేసాను. ఎందుకు, ఏంటి అని కూడా అడగలేదు. ఎందుకంటే తెలుసు నాకు. అప్పటికే ఆరోగ్యం అనేది చాలా వరకు మన చూస్తున్నాం సమాజంలో. మా ఫాదర్ కూడా ఆల్రెడీ చనిపోయినారు. ఒకదానికొకటి సివియర్‌గా ప్రాబ్లమ్ అయ్యి. షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల ఒకదానికొకటి ఆర్గానిక్ చెడిపోయి చనిపోయిన సంగతి తెలుసు. నేను కళ్ళ ముందే చూస్తున్నాను. మా మదర్‌కి అప్పటికే షుగర్ ఉంది. వీటికి రీప్లేస్‌మెంట్ ఎక్కడున్నాయంటే మనకు వెస్టేజ్‌లో ఉన్నాయన్న సంగతి తెలిసింది. వాస్తవానికైతే లీడర్స్ వెస్టేజ్ అనేది నాకు 2013లోనే తెలుసు. ఎందుకంటే అప్పుడు కొత్తగా మున్సిపాలిటీలో జాయిన్ అయినప్పుడు వర్క్ చేయించే సందర్భంలో కాలేజీ రోడ్‌లో ఈ బోర్డ్ చూసాను. చూసి బయటనే కూర్చొని మాములుగా వర్క్ చేస్తున్నాను గానీ, పక్కన వేరే వ్యక్తిని అడిగాను. "ఏంటిది అంత ఆర్గానిక్ అంటున్నారంటే," ఏదో మందులు పండించిన పంటలంట ఉంటాయంట.
ప్రొడక్ట్స్ ఉంటాయంట. ఇన్ని రేట్లు ఎక్కువ మన వల్ల అయ్యేది కాదు, పెట్టేది కాదన్నారు. నేను లోపలికి కూడా పోలేదు. పోయుంటే ఏ టీమ్‌లో ఉండేవాడినో నాకే తెలీదు. వాళ్ళు పట్టించుకునేవాళ్ళో లేదు మానుకొని ఇది కూడా ఫేక్ అని చెప్పి వెళ్ళిపోయేవాడినో కూడా నాకు తెలీదు. బహుశా నేను లోపలికి పోవడం నా అదృష్టం అనుకుంటా ఆ రోజు. బయటికొచ్చాను. సాయిన సార్‌కి ఎమ్మటే సార్ ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఐడీ వేయండి. ఇది బాగా నాకు కనెక్ట్ అయింది. నేను కూడా కంటిన్యూ అవుతాను. తీసుకొని వాడుకుంటానని చెప్పాను. సార్ అనేది ఆధార్ కార్డ్ తీసుకొని ఎమ్మటే ఐడీ వేశారు. ఎవరి కింద ఏసారో కూడా నేను చూడలేదు. ఓపెన్ కూడా చేయలేదు. నా పని నేను చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ఒక్కొక్క ప్రొడక్ట్ ఇంట్లో వాడుకుంటున్నాను గానీ, దీని గురించి ఏం తెలుసుకోలేదు. బయటికి రాలేదు. అప్పటికి 3 నెలలు గడిచిపోయింది. మా కింద పనిచేసే వ్యక్తి కూడా నా ఐడీ క్రియేట్ చేసింది కూడా అతనే. ఎట్లా అని సాయనతో మాట్లాడి, తర్వాత సాయన మాత్రం 10 రోజులకోసారి, 15 రోజులకోసారి ఫోను చేస్తూ ఉండేవాడు. సార్ ఇట్లా వాడుతున్నారంటే, వాడుతున్నాను సార్ బాగానే ఉందంటే, మీటింగ్ అంటే, మీటింగ్స్ నాకాడ కుదురుతాయి సార్. నేను తెల్లారుజామున 4 గంటలకు అలారం పెట్టి లేయాలి. లేస్తే మార్నింగ్ 10, 11 అవుద్ది ఇంటికెళ్ళేసరికి. మళ్ళీ 1:30 కల్లా పరిగెత్తాలి. సాయంత్రం ఈవినింగ్ 6 అవుతుంది. అందులో యాక్టివ్‌గా ఉండేది నేను, మా ఆఫీస్‌లో కళ్యాణ్ అనే అబ్బాయి ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాం కాబట్టి, ప్రతి వర్క్ మాకే చెప్పేవాళ్ళు. నేను మానుకున్న తర్వాత సర్పంచ్ గారు వాళ్ళ బ్రదర్ రిలేటివ్ కళ్యాణ్ అనే అబ్బాయిని సాయన సార్ వాళ్ళ బంధువే అతను. అతన్ని తీసుకొనొచ్చి పెట్టడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత కూడా మా బాండింగ్ బాగా ఉండటంతో లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండటంతో ఇద్దరం కలిసి ఏదైనా చేసేవాళ్ళం. ఏదైనా సీఎం ప్రోగ్రామ్ ఉన్నా గాని, ఏదైనా మనకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసినా గాని ప్రతిదీ మేమే చేసేవాళ్ళం. ప్లస్ హౌస్ టాక్స్ అని, ఈ వ్యాపార పనులని మేమే మొత్తం వసూలు చేసేవాళ్ళం కాబట్టి మాకు నైట్ కూడా వర్క్ ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు మేము సార్ మాకు 360 రోజులు పని ఎవరికైనా గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి. మాకు వర్షాలు పడితే ఇళ్లలో ఉంటారు. ఏ ఎంప్లాయీస్ అయినా గాని, ఎవరైనా గాని. వర్షాలు పడితేనే మాకు పని ఎక్కువగా ఉంటుంది. మేము మీటింగ్స్ ఎక్కడికి రావాలి సార్ అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయేవాడిని. అయినా సార్ వదిలిపెట్టేవాడు గాదు. 10 రోజులకోసారి ఫోను చేస్తూనే ఉన్నాడు. అట్లా 3 నెలలు గడిచిపోయిన టైంలో ఒకరోజు కాల్ చేశారు. సార్ ఇట్లా బూట్ క్యాంప్‌లో మీకు శనివారం, ఆదివారం సెకండ్ సాటర్‌డే, ఆదివారం వచ్చింది. కోటప్పకొండ బూట్ క్యాంప్ జరుగుతుంది. వచ్చారంటే నేనెందుకు ఫోను చేస్తున్నానో, మీరెందుకు దీంట్లో చేయొచ్చో మీకర్థమవుద్ది నేను చెప్పకుండానే అని చెప్పని సారు వరుసగా 4, 5 రోజుల నుంచి ఫోను చేస్తూనే ఉన్నారు. సరే సార్ వస్తాను కాకపోతే మాకు సెకండ్ సాటర్‌డే మాకు సెలవులుండవు సార్. నేను కాంట్రాక్ట్ వ్యక్తిని, గవర్నమెంట్ వ్యక్తిని కాదు. శనివారం అయితే కుదరదు. ఆదివారం అయితే 9 గంటల నుంచి ఒక గంట పర్మిషన్ తీసుకొని ఎలాగోలా వస్తాను అని చెప్పన్నాను. సరే సార్ మీ ఇష్టం ఒక్కరోజైనా రండి. ఆ రోజు కూడా ఎక్సలెంట్‌గా జరుగుతుంది. ఫస్ట్ నుంచి ఉంటే వాస్తవానికి బూట్ క్యాంప్ అనేది ఫస్ట్ రోజే మొదలవుతుంది జాతరనేది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అంతమంది వస్తారని నాకు తెలీదు. సార్ 2 రోజులు ఉంటే బాగుంటుందంటే కుదరదు సార్ ఈసారి చూద్దాము. ఆహ్, చు ముందు ఒకసారి చూడనివ్వండి అని చెప్పని ఒకరోజే వస్తారంటే, సరే సార్ నేను టికెట్ వేస్తున్నాను మీరే రండి అని చెప్పనన్నారు. తర్వాత ఉదయాన్నే ఆదివారము వచ్చాను. రెడీ అయ్యి వచ్చాను. వర్క్ అంతా చూసుకొని 8:30కి రెడీ అయ్యి సాయన్నకి ఫోన్ చేశాను. సార్ ఇట్లా ఏ బస్ ఎక్కి ఎటు రావాలి కోటప్పకొండ అంటే కోటప్పకొండ తిరునాళ్ళ జరుగుతున్న సంగతి తెలుసు గానీ, ఎటువైపు కూడా నాకు తెలీదు. చిన్న ఎందుకంటే కాన్సిలర్ ఈ మధ్య పిల్లలు పుట్టారన్నమాట. నేను ఎక్కువగా బయట ఊర్లోకి పోయేవాడిని గాదు. మా చుట్టాలు చాలా మందున్నా గానీ కనిగిరి, దర్శి లాంటి ఊర్లకు నేను ఎక్కువ పోను. కాబట్టి జర్నీ అనేది నేను ఎక్కువ చేయను. నాకెందుకంటే బస్ అలర్జీ గూడా ఉంది. బస్ జర్నీ చేయాలంటే నేను ఒక రోజంతా జర్నీ అని చేయగలను గానీ, తిని మాత్రం జర్నీ చేయను. ఉదయం తినకుండా బస్ ఎక్కితే ఈవినింగ్ టయానికి ఇంటికొచ్చిన టయానికి తినేవాడిని కాబట్టి నాకు బస్ జర్నీ పడదు గాబట్టి, "సార్ రూట్ ఎట్లా రావాలి కొంచెం చెప్పండి" అని చెప్పంటే, "సార్ మీరేమి ఇబ్బంది పడనవసరం లేదు. నేను ఒక పర్సన్ మీకు పరిచయం చేస్తాను. అతనొస్తున్నాడు బండి మీదనే వస్తున్నాడు" అంటే బండి మీద అయితే నాకు ఇంకా ఈజీ సార్ ఎంత దూరమైనా వస్తానని చెప్పాను. బండి మీద వస్తారు. ఆ సార్‌తో తీసుకొని రండి అని చెప్పి పరిచయం చేశారు సార్. ఆ రోజే మా గ్రేట్ లీడర్ శంకర్ సార్ అర్జునుడి కోసం కృష్ణుడు వచ్చినట్టు వచ్చాడు స్కూటీ యేసుకొని హెల్మెట్ పెట్టుకొని. వచ్చాము మాములుగా సార్ అంటే, "సార్ నేనే సార్ రామయోగి" అంటే, "సార్ మన సాయిన సార్ చెప్పారు. ఇద్దరము కోటప్పకొండ వెళ్దాం సార్. నాకు గూడా నిన్న పర్మిషన్ లేకపోవడం నేను పోలేకపోయాను. ఇద్దరం వెళ్దాం" అని చెప్పి అన్నారు. సరే ఓకే సార్ అని చెప్పని ఇద్దరము జర్నీ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఒకరు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు కావచ్చు, మా ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు కావచ్చు, మాకు కోఆర్డినేషన్ అనిపిచ్చి అప్పుడే కొంచెం క్లోజ్ అయ్యాం బాగా. మీటింగ్‌కి వెళ్ళాం లీడర్స్. వెళ్తే నేను మాములుగా కోటప్పకొండ బూట్ క్యాంప్ అంటే ఆ రోజు నేను పొదిలిలో ఫస్ట్ టైమ్ చూసింది డీఎల్‌సీపీలో 25 మెంబర్స్ ఉన్నారు. 20 బూట్ క్యాంప్ అంటే సరే ఒక 100 మంది ఉంటారులే అనుకున్నాను గానీ, అక్కడికి వెళ్తే 2000 మంది, 3000 మంది ఉన్నారు. మన ఆంధ్ర కంటే తెలంగాణ వాళ్ళు ఎక్కువున్నారు. ఇదేంటి సార్ అంటే, మరి అదే అందుకే కదా మిమ్మల్ని బూట్ క్యాంప్‌కి 2 రోజులు రమ్మంది. నిన్నొచ్చుంటే ఇంకా చాలా బాగా అర్థమయ్యేది. చిన్న చిన్న వ్యక్తులు సక్సెస్ అయిన స్టోరీస్ నిన్నంతా అయిపోయి ఇప్పుడు అంతా 1,00,000 పర్సన్స్ అంటే, సరే సార్ ఇంత చూసిన తర్వాత సెకండ్ టైమ్ కంపల్సరీగా 2 డేస్ నేను వస్తాను సార్ కంపల్సరీగా. అంటే లోపలికి తీసుకెళ్లారు సాయన సారు. తీసుకెళ్ళి ఫ్రంట్ కూర్చోబెట్టారు. జనాల్లో నడవటానికి గూడా ఇబ్బందిగా ఉంటే, ఒక్కొక్కరిని సర్దించుకొని తీసుకెళ్ళి ఫ్రంట్‌లో కూర్చోబెట్టారు. సీట్ ఆపారు వాస్తవానికి నాకు ఆ రోజు. కూర్చొని వింటున్నాను సార్.
ఒక్కొక్కరు వస్తున్నారు. ఆ రోజు టెస్టిమోనీలు వింటూనే ఉన్నాము. తెలంగాణలో మామూలుగా ఇళ్లల్లో దోబీ పని చేసుకునే అలాంటి బట్టలు ఉతుకుతూ ఇస్త్రీ పని చేసేవాళ్ళు. వాళ్ళ జీవనోపాధి గడుపుకునే ఒక లేడీ మేడం. పేరైతే ఐడియా లేదు. చెప్పారు. సార్ ఇట్లా నేను బిఫోర్ ఆఫ్ నా వెస్టేజ్‌కి ముందు నేను ఇళ్లలో ఇట్లా పనిచేసేవాడిని. వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత మా ఇంట్లో మా హస్బెండ్‌కి గ్యాస్ ట్రబుల్ అయి తగ్గడం వల్ల, మాకు పీసీఓడీ ప్రాబ్లమ్ తగ్గడం వల్ల, చిన్నగా మా అప్లైనర్ మాట విని, వాళ్ళు ఏం చెప్తే చేశాను. ఇప్పుడు నా మంతు చెక్ వచ్చి నెలకి 70,000 వస్తుంది. ప్రెజెంట్ నేను కార్ తీసుకున్నాను సార్. కార్‌లోనే వచ్చాము ఇక్కడికని చెప్పారు. సరే వీళ్ళు చెప్తుంటారులే జనరల్‌గా అని చెప్పని వింటూనే ఉన్నాను. ఆ తర్వాత ఒక్కొక్కరు వస్తూ వచ్చి చెప్తున్నారు. అప్పుడు వచ్చారు సార్ లెజెండరీ లీడర్ బీబీ మేడం. నేను చదివింది రెండో తరగతి అన్నది. నేను చదివింది డిగ్రీ ఇక్కడ. రెండో తరగతి చదివాను ప్రైవేట్ స్కూల్‌లో 6 నెలలు, 6 సంవత్సరాలు పనిచేశాను. 3000 నుంచి రూ. 8,000 రావడానికి అని చెప్పన్నారు. తెలుసుకుంటే నాకు కొంచెం సింక్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు చేరినప్పుడు నా సాలరీ 200. రీసెంట్‌గా అన్ని దినాలు పోరాటాలు చేసుకుంటూ పోతే 700 అయింది. జనరల్‌గా ఎక్కడైనా జరుగుతూ ఉంది. నా చెక్ వచ్చి 3.5 లక్షలు అన్నది. నిజమా కాదని పక్కన శంకర్ సార్ అడిగితే, "నిజమే సార్ ఇది వాస్తవమేను. అకౌంట్‌లో పడతాయి ప్రతిదీ. మాకు గూడా చూడండి. నేను వాడుకున్నందుకు నాకు అమౌంట్ నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను కాబట్టి నాకు కూడా తక్కువ అమౌంట్ పడుతుంది" అని అకౌంట్ ఓపెన్ చేసి చూపించడం జరిగింది. ఆ తర్వాత సైదుల్ సార్ వచ్చి మాట్లాడారు. పాండు సార్ వచ్చి మాట్లాడారు. ఎంఎస్ సార్ గారైతే ఇంక అప్పుడు ఆ రోజు మాట్లాడుతూనే ఉన్నారు. ఆళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మాకు 1,00,000, 2,00,000, 3,00,000 ఎంఎస్ సార్ గారైతే ఇప్పుడు 14,00,000 అని చెప్తున్నారు. ఈ అమౌంటా? డబ్బులా? లేకపోతే చిల్ల పెంకులా? నెలల ఇంత అమౌంట్ ఎక్కడ వస్తాయంటే, "సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు మీటింగ్ వినండి. వచ్చినందుకు మనం మీటింగ్ వినాలి గదని" చెప్పన్నారు. ఓకే. నేను అప్పుడు వింటూ ఉన్నాను మీటింగ్ అనేది. ప్రతిసారి బూట్ క్యాంప్ అనేది ఆఫ్టర్‌నూన్ కల్లా క్లోజ్ అవుద్ది. నేను ఇప్పుడు 5 టైమ్స్ బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగింది. 4 టైమ్స్ ఆఫ్టర్‌నూన్ కల్లా రెండో రోజు క్లోజ్ అయ్యేది. కానీ నా అదృష్టమేమో ఆ రోజు సెకండ్ రోజు వెళ్ళినా గాని 10:30, 11 అయింది బూట్ క్యాంప్‌కి వెళ్ళేసరికి ఈవినింగ్ 5 వరకు జరిగింది. సైదుల్ సార్ స్పీచ్ మాత్రం ఒక వేలో ఎళ్ళిపోతుంది. మామూలుగా లేదు. ఆ మాటలు గాని, జరిగే నెట్‌వర్క్ పవర్ ఎలాంటిదో, మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్‌లో బిజినెస్ ఎలా జరుగుతుంది, నెట్‌వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందని చెప్పని ప్రతి పాయింట్ పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నారు. అర్థమైపోయింది. కొంచెం క్లారిటీగా అర్థమైంది. ఆహా! దీంట్లో ఉంటే మనకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది గదా! బూట్ క్యాంప్‌కి రావడం వల్ల నేను ఇన్ని విషయాలు నేర్చుకోగలిగాను. అదే రాకుండా ఇంట్లో ఉండుంటే ఇవన్నీ నాకు తెలిసేది గాదు గదా! ఈ చదువు లేని వాళ్ళు, ఆడవాళ్ళు కూడా దీంట్లో జర్నీలో ఉండి లక్షలు సంపాదిస్తున్నారు. సరే మనం డిగ్రీ చేసాము, పోయాము. అప్పుడెప్పుడో 200 ఇచ్చారు. ఇప్పుడు 500 ఇస్తున్నారు. తర్వాత సంవత్సరానికి రూ. 50 పెంచేవాళ్ళు లీడర్స్ మాకు. అది ధర్నాలు చేసి, గందరగోళం చేసి 4 రోజులు పనాపేసి టెంట్ కింద కూర్చుంటే రూ. 50 పెంచేవాళ్ళు సంవత్సరానికి. టెండర్‌లేసి అది కూడా పూర్తిగా ఇచ్చేవాళ్ళు గాదు. 12,000 సాలరీ అయితే వాళ్ళు ఒక రూ. 1000 కట్ చేసుకొని మాకు 11,000 ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మధ్యవర్తిత్వం అనేది అప్పుడు ఉండేది. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డలారీ వ్యవస్థను తీసి డైరెక్ట్‌గా ఆప్కాస్ అనే వ్యవస్థలో మాకు కలపడం వలన సాలరీ అనేది డైరెక్ట్‌గా మా అకౌంట్‌లో పడేది. రూపాయి కూడా కట్ అవ్వకుండా మా అకౌంట్‌లో పడేది. అప్పుడు తెలిసేది ఈ డలారీ వ్యవస్థ ఉండడం వల్ల వస్తువులనే కల్తీ గాదు, మనుషులు గూడా కల్తీగా ఉన్నారని జెప్పి అప్పుడు అర్థమయ్యింది. ఓకే. బూట్ క్యాంప్ అయిపోయింది. మరుసటి రోజు వచ్చాను. ఆ రోజు నైట్‌కి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాను. చదువు లేని వాళ్ళు గూడా ఎంత సంపాదిస్తున్నారు. నా జీవితం చూడబోతేనేమో అప్పుడు 12,000 సాలరీ గూడా పెరగలేదు. రూ. 12,000 వచ్చేవి అటు అయిపోయేవి మరుసటి రోజుకి. ఇంక నెలంతా వాళ్ళ కాడ ఇలా కాడ అప్పులు తీసుకోవడము, ఇల్లు గడుపుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి కట్టేయడము. ఇలా జరిగిపోతూ ఉంది. మరి ఏం చేయాలి దీనికోసమని శంకర్ సార్ కాల్ చేశాను. సార్ ఇట్లా ఆ రోజు మా ఇద్దరం వెళ్ళాం. నన్ను కూడా తీసుకెళ్లారు. పోయినందుకు నాకు మంచే జరిగింది. దీంట్లో అమౌంట్ వస్తుంది కదా! పెట్టుబడి లేకుండా. ఎందుకంటే పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. ఎక్స్‌పీరియన్స్ అంటే మనం అంతకుముందు ఇప్పుడు డిగ్రీ చదివాము. ఏదో ఒక పని చేసుకుంటూ ఇట్లా వచ్చామే కానీ, ఏ బిజినెస్‌లో మనకు అనుభవం లేదు. అంటే మనకు వ్యాపారం అనేది నాకు చిన్నప్పటి నుంచి అబ్బలేదు. చదువుకుంటున్నాను గానీ, మా బంధువుల్లో ఎవరైనా సరే అందరూ చిన్న చిన్న బిజినెస్ ఏదైనా చేసేవారు కానీ, నాకు మాత్రమే ఆ బిజినెస్ అనేది అబ్బలేదు. ఇది చూడకపోతే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ బిజినెస్ అంటున్నారు. సార్ ఎట్లా సార్ అంటే, సరే సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోబెట్టండి. నేను వచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నాడు. ఆ రోజు నేను మా మిస్సెస్‌కి చెప్పాను. ఇట్లా శంకర్ సార్ వస్తా ఉన్నారు. ఎవరితోనో మాట్లాడండి. కూర్చోబెట్టి మాట్లాడదాం. మనకు కూడా కొంచెం క్లారిటీ వస్తది. బిజినెస్ ఎలా చేసుకోవాలి? ఏం చేయాలనేది క్లారిటీ ఇస్తామంటున్నారను. ఇంకెవరికి చెప్పాలి? అప్పటికే మేము ఉంటున్న ఏరియా నుంచి పక్కకొచ్చాం. కొత్తగా వచ్చున్నాం. మా వాళ్ళకి చెప్తేనేమో ఇలాంటియన్నీ మాకు తెలుసులే పో అంటున్నారు. అయి మాకొద్దు ఏముందని రా అంటున్నారు. సరే అని చెప్పని అప్పుడే మాకు అప్పటిదాకా మా పక్కింట్లోనే పైన ఉంటున్న భూలక్ష్మి మేడం గారు పరిచయం ఉన్నారు బాగా. వేరే లైన్‌కి మారున్నారు. మా మేడం ఏం చేశారంటే, ఆ మేడంతో మాట్లాడితే భూలక్ష్మి మేడంతో మాట్లాడాను. కొంతమందిని కూర్చోబెడతానంది. అక్కడికి శంకర్ సార్‌ని తీసుకొని పోయి చెప్పిద్దామన్నారు. ఓకే అని శంకర్ సార్‌కి ఫోన్ చేశాం.
భూలక్ష్మి మేడం గూడా అంతకుముందు మేము ఇంట్లో ఉండి అమ్మాయి ఏదో ఒక పార్ట్ టైమ్ వర్క్ చేసుకోవాలని చెప్పి వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లో ఒకటి కలబెట్టాను. ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌లనేది క్రియేట్ చేస్తే అమౌంట్ ఇస్తాం నెలకు 10,000 అంటే సరే మిసెస్ బీటెక్ గదా! ఇంట్లో ఉంది గదని చెప్పని ఫోన్ టాకింగే గదని చెప్పి మరి అది చేసుకోమని చెప్పాము. నెలల తరబడి చేసినా గాని అకౌంట్‌లని 200, 300, 400, 500 నెలకు అకౌంట్‌లు పెరుగుతున్నాయి గానీ, వాడు ఇస్తా అంటుండు రూపాయి గూడా ఇవ్వట్ల. 3 నెలలు గడిచింది. అరె! నువ్వు డబ్బులిస్తేనే చేస్తాము. లేకపోతే లేదని చెప్పి ఇది మానుకున్నాం. ఈ భూలక్ష్మి మేడంని గూడా దాంట్లో జాయిన్ చేసాం. అకౌంట్ యాడ్ చేసి లోన్‌లొస్తాయమ్మా మీకు మెషిన్ పెట్టుకున్నారు గదా! లోన్‌లు పెట్టుకుంటే బ్యాంక్ లోన్ ఇస్తుందంట. మెషిన్ అనేది ఇంకా పెట్టుకోవచ్చు అని చెప్పంటే, మేడం మా మాటలు విని అప్పుడు జాయిన్ అయ్యారు. అది ఫేక్ అని తెలిపోయింది. సరే ఏ లెక్కని చెప్పాలి వింటదా? వినదా? సరే ట్రై చేద్దామని చెప్పాము. కానీ మేడం గారు మా మీద ఉన్న నమ్మకంతోటి, పరిచయంతోటి చెప్పగానే సరే ముందు చారలేదు వింటాను సార్ అన్నది. వింటాను సార్ అంటే ఇప్పుడు శంకర్ సార్‌ని తీసుకొనొచ్చి ఫస్ట్ టైము వాళ్ళ ఇంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మేడం ఉండి "ఇయన్నీ మన వల్ల ఏడైద్దన్నా తిరగాలంటున్నారు, చేయాలంటున్నారు." అంటే "మేమున్నాం గదమ్మా! నేను ఆల్రెడీ దీంట్లో చూసాను గదా! బూట్ క్యాంప్‌కి వెళ్లి నేను తెలుసుకున్నదంటే, మీరన్నా సింపుల్‌గా ఏదైనా షాప్ పెట్టుకున్నారు. కానీ ఇళ్లల్లో పాచి పని చేసుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, వీధులెంబట తిరిగేవాళ్ళు గూడా ఈ సిస్టమ్ నమ్ముకొని కష్టపడి పని చేసుకుంటే 70,000, 80,000 నెలకు తీసుకుంటున్నారని కళ్ళ ముందు చూసాను. మనకు గూడా లైఫ్ ఉంటుంది. అంటే మన పని మనం చేసుకుంటే పార్ట్ టైమ్ చేసుకోమంటున్నారు గదా! ఒక గంట కేటాయించుకొని చేసుకుందాము. దీంట్లో తప్పేముంది మనం పక్కనోళ్ళకి గాదు గదా! మనకు తెలిసిన ఇప్పుడు మీరు మాకు పరిచయం అవ్వబట్టే కదా మీకు చెప్పింది మేము. అలాగే మీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు మీ బంధువులు ఉంటారు కాబట్టి చెప్పుకుంటే మేము సపోర్ట్‌గా ఉంటాం. శంకర్ సార్ ఎక్కడికైనా వస్తా ఉంటున్నారు గాబట్టి, నేనంటే ఆఫీస్‌లో పని చేస్తున్నాను. సార్ అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సచివాలయం జాబ్. సార్ గూడా బిజీ అయినా గాని టైం కేటాయించుకొని ఈవినింగ్ టైం డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చి మాకు హోమ్ మీటింగ్‌లని ప్లాన్ చేసేవాళ్ళు. అట్లా దీంట్లో హోమ్ మీటింగ్ అనేది శంకర్ సార్‌తో జర్నీ చేయడం స్టార్ట్ అయింది. ఎందుకంటే నన్ను పరిచయం చేసిన వ్యక్తి బండి కోటేశ్వరరావు అని చెప్పాను గదా! ఆ అబ్బాయి వాళ్ళ కింద నా ఐడీ అనేది సాయి సార్ వేయడం జరిగింది. కానీ ఆ అబ్బాయి యాక్టివ్‌లో లేడు. అతని పని అతను చేసుకునేవాడు. ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కొంత అమౌంట్ అనేవి వచ్చాయి అతనికి. వచ్చిన తర్వాత అమౌంట్ ఇంట్లో ఉంటే మనం చెప్పింది మనకు తెలిసిందే గదా! లీడర్స్ ఈ రోజుల్లో కొంత అమౌంట్ అనేది ఇంట్లో ఉంటే మనం ఏం పట్టించుకోము. అదే పనిలో ఉంటాం. అతని ప్లాట్‌ఫార్మ్ నచ్చలేదో లేకపోతే తిరగడం అతనికి కుదరలేదో ఏదో మొత్తం మీద అతను దీంట్లో యాక్టివేట్ కాలేదు. మనకు పరిచయమైంది శంకర్ సార్ ఆ రోజు బూట్ క్యాంప్‌కి. వచ్చారు చెప్పాను కదా! అందరిని పరిచయం చేస్తున్నాను. ఒక్కొక్కరిని ప్రతి మీటింగ్‌కి సారే వస్తున్నారు. తర్వాత ఏప్రిల్‌లో స్టార్ట్ అయిన మా జర్నీ ఆగస్ట్‌కి ఆగస్ట్ నెలలో బ్రాంచ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడం జరిగింది. సార్ ఫోన్ చేశారు సాయి సార్. సాయి సా "యోగి సార్ మీ గ్రూప్ పాయింట్స్ 2,300 ఉన్నాయి. ఇంక 300 చేసుకోగలిగితే టీమ్ బిల్డింగ్ బోనస్ అమౌంట్ ఎక్కువ వస్తది. 7,000 దాకా వస్తది. లేదంటే 3,000, 4,000 వస్తదని" చెప్పారు. చూసాను. 2 రోజులు ఎక్కడ ట్రై చేయలేదు. లాస్ట్ రోజుకొచ్చింది. ఆ రోజు మాకు వినోద్ సార్, ప్రతిమ మేడం నా క్లాస్‌మేట్ అవ్వడం వల్ల వినోద్, ప్రతిమ మేడమ్స్ అన్న అన్న అంటూ చాలా ఆప్యాయంగా ఉండేది. వాళ్ళ దగ్గర వాళ్ళకి చిన్న క్లినిక్ ఉంటే అక్కడ కూర్చొని ట్రై చేస్తూ ఉన్నాను. ఇంగ అందరికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇంగ 300 పాయింట్లంటే అప్పటికి ఒకటో తారీఖు నైట్ 7 గంటలకు చెప్పాడు సార్ చెప్పడం 300 పాయింట్లు చేసుకోమని. 300 పాయింట్లు ఈ నైట్‌కి ఎట్లా అవుతాయి సార్ అంటే, ట్రై చేయండి అయిన వరకు అవుతాయి. మన కష్టమే గదా! మన మాటే గదా! మనం జాయిన్ చేసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి. ఎవరైతే ఈ నెల పర్చేజ్ చేయకుండా ఆగిపోయారో ప్రతి ఒక్కరికి కాల్ చేయండి అని జెప్పన్నారు. అందరూ కొత్త వాళ్ళు చాలా మందున్నారు. అట్లా 10, 15 మంది కాల్ చేయడంతోటి మా అదృష్టం ఏందంటే ఆ రోజు ఒకటో తారీఖు సాలరీ పడింది మాకు. మా ఆఫీస్‌లో వర్కర్లే ఉన్నారు 10 మంది దాకా. ప్రతి ఒక్కరికి ఒక రూ. 1000 కొనేయడం వలన 300 పాయింట్లు వచ్చాయి. ఒక 50 పాయింట్లు డిలే అవుతే మా ప్రతిభ మేడం ఆ రోజు వాళ్ళు డౌన్ లైన్స్‌లో ఐడీ లేదు వాళ్ళకి. వీళ్ళ ఐడీ మీద తీసుకోవాలి. అది నా ఐడీ మీద తీపిచ్చారు లీడర్స్. అలా రోజుతోటి 2,600 పాయింట్‌తో నేను బ్రాంచ్ డైరెక్టర్‌గా రూ. 7,000 చెక్ తీసుకోవడం జరిగింది. ఆలోచించాను. బాబు ఇన్ని సంవత్సరాలు నేను మున్సిపల్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాను. దీంట్లో 4 నెలలు టైం బట్టి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. నలుగురు చెప్పుకోవడం వల్ల 7,000 వచ్చింది. కనీసం ఆడ ఒక రూ. 50 సాలరీ పెరగాలంటే మేము ధర్నాలు జేయాలి, పోరాటాలు జేయాలి, పోలీసులతో కొట్టించుకోవాలి. గందరగోళం పెడితే గాని జీతాలు పెరగట్లేదు. ఇక్కడ సిస్టమ్ చూడబోతేనేమో మన నెట్వర్క్ మార్కెట్ అంటే చైన్ సిస్టమ్ అనుకున్నాము. కాదు. ఇది మన 3 తరాల భవిష్యత్తుకు ఉపయోగపడేది అని జెప్పని అర్థమైంది. ఆ తర్వాత నా ఇంట్లో వరకే వాడుకుంటూ పక్కాగా జెప్తున్నాను లీడర్స్. ఈ టైంలో జరిగిందేందంటే, మా తమ్ముడికి గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. మా తమ్ముడు ఏం చేశాడంటే చిన్నప్పుడే మా పేరెంట్స్ ఏమన్నారంటే, "మేమిద్దరిని చదివియలేము. వీళ్ళలో ఎవరైనా" అంటే నాతో అనలేదు మా తమ్ముడితో అన్నారంట. తర్వాత జెప్పారు. అంటే "నాకు చదువు సరింగా రావట్లేదులే మానే చదివియండి. నేను పనికి పోతా" అని జెప్పి ఎళ్ళిపోయాడు. అట్లా వెళ్ళి తను ఒక బైక్ మెకానిక్ దగ్గర చేరాడు. ఇంక బయట ఫీల్డ్‌కెళ్తే వాళ్ళ అలవాట్లు గాని, వాళ్ళ వ్యవహారాలు గాని అన్నీ మారిపోతాయి. అందరికి తెలిసిందే ఈ విషయము. అట్లా బయట ఫుడ్ గాని, బయట అలవాట్లు ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉండేది.
అప్పుడు ఎప్పటినుంచో ఉంది. మాకు చెప్పలేదు. మా మదర్‌వి కమ్మలు గూడా తాకట్టు పెట్టి ఒంగోలు విజయరాఘవ హాస్పిటల్‌లో ఆయన గ్యాస్‌కి స్పెషలిస్ట్ అంట అక్కడ చూపించుకున్నారండి. 20,000 ఖర్చు పెట్టి అక్కడ పోయి చూపించుకుంటే గ్యాస్ ట్రబులు ఆ టాబ్లెట్‌లు వాడినప్పుడు అట్లా ఉంటుంది. మరి ఎక్కువగా అవుతుంది. అది ఎంత తీవ్రంగా వెళ్ళిందంటే వాటర్ తాగినా గాని వామిటింగ్స్ అయ్యి గుండెల్లో మంట పెరిగిపోయి చనిపోతానని చెప్పి అంత స్థాయికొచ్చేసింది. ఆ తర్వాత కనిగిరిలో మా సిస్టర్ ఉంటది. అక్కడికి వెళ్లి మా సిస్టర్ దగ్గర ఒక 8,000 తీసుకొని అక్కడ చూయించుకున్నారు. స్పెషల్ డాక్టర్ ఎవరో వస్తున్నారంటే. అది ఫలితం లేదు. తర్వాత మళ్ళీ వెళ్ళాడు. వెళ్లి మా అక్క దగ్గరికి వెళ్లి చనిపోతాను. ఇక నాకు గుండెలో మంట ఎక్కువొస్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? నా దగ్గర డబ్బులు కూడా లేవు. అని చెప్పని అక్కడ ఏడుస్తూ ఉంటే మా అక్క నాకు ఫోన్ చేసింది. "అరే! ఇట్లా అంటే మరి ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? నేను ఒక దాంట్లో పని చేస్తున్నాను. దీంట్లో అన్నిటికి సంబంధించి ఉన్నాయని చెప్పి అన్నారు. మరి వాడిచ్చేవాడిని కదా!" అని చెప్పని శంకర్ సార్‌కి ఫోన్ చేశాను. చేస్తే సార్ ఇట్లా అంటే దాంట్లో ఏం లేదు సార్. వాళ్ళు వంట నూనె మార్చేసి అలోవెరా, ఆమ్లా ఇవ్వమని చెప్పారు. అవి ఇవ్వడం జరిగింది లీడర్స్. తీసుకోమంటే నా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇంగ వాడి టైము, నా టైము బాగుండి ఆ రోజు సాలరీ పడింది. సాలరీ పడితే నా సాలరీలోనే తీసిచ్చాను. తీసిచ్చిన తర్వాత 20 రోజులకు ఫోన్ చేశాను. ఇచ్చాను గానీ నేను అడగలేదు ఎలా ఉంది వాడుకోమని చెప్పాను. బాగుంటుంది తగ్గుద్దంట వాడుకోమని చెప్పాను. 20 రోజుల తర్వాత ఫోన్ చేసి ఎట్లా ఉందంటే గ్యాస్ ట్రబుల్ లేదన్నా అన్నాడు. అదేందిరా అంత గ్యాస్ ట్రబుల్ ఉందంటే ఏమో నువ్వు ఇచ్చిన దాని వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ అనేది లేదు. ఫ్రీగా ఉంటుంది. నా పనికి నేను పోతున్నానన్నాడు. ఓకే. మంచిదే గదా! అని చెప్పానని శంకర్ సార్‌కి జెప్పాను. సార్ ఇట్లా మా తమ్ముడికి గ్యాస్ ట్రబుల్‌కి మీరు చెప్పడం వల్ల ఇచ్చాను. అయి బాగానే పనిచేసాయి. వాడికి పూర్తిగా తగ్గిపోయిందంటున్నాడు. ప్లస్ అందులో మా తమ్ముడు ఈ బేల్దారి పనికనేది కూడా మధ్యలో వెళ్ళాడు. హైదరాబాద్‌కెళ్ళాడు. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల మమ్మల్ని ఇద్దరికి పెళ్ళిళ్ళైన తర్వాత పిల్లలు పుట్టి నాకిద్దరు పిల్లలు పుట్టేదాకా అందరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత మా ఫాదర్ ఏం చేశారంటే, "అయ్యా! నా పరిస్థితి అంత బాలేదు. మీరు చూడబోతేనేమో నువ్వు ఆ ఆఫీస్‌లోకెళ్తున్నావు. ఆ జీతం నీకే సరిపోవట్లేదు. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే పరిస్థితికొచ్చిందని" చెప్పి వేరు పెట్టేశారు. మా తమ్ముడి దగ్గర మా నాన్నోళ్ళుండేవాళ్ళు. ఎందుకంటే వాడు ఇంట్లో జరగట్లేదు బేల్దారి పనికి పోతే వాళ్ళ ఫ్యామిలీ మా ఫాదర్ దగ్గర ఉండేవాళ్ళు. ఆ బేల్దారి పనికి వెళ్లి పై బరువులు మోసే టైంలో వెన్నుపూస కొంచెం క్రాకొచ్చి, ఆ పెయిన్ వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతుండేవాళ్ళు. శంకర్ సార్ అంటే దానికి కొన్ని ఇచ్చాడు. అయి వాడుతూ ఉన్నాడు జనరల్ ఇప్పుడు గూడా. ఎట్లా పెయినొచ్చేదంటే మా తమ్ముడు బైక్ మెకానిక్ అయితే రెంచ్ తీసుకొని ఏదైనా బోల్ట్ లూజ్ చేసే టైంలో అతనికి తెలియకుండా చేతిలో ఉన్న రెంచ్ కింద పడిపోయేది. ఆ పెయిన్ వల్ల. నరాలనేవి స్పర్శ అనేది కోల్పోవడం వల్ల స్పర్శ కోల్పోవడం వల్ల అతనికి తెలియకుండానే రెంచ్ అనేది చేతిలోంచి కింద జారి పడిపోయేది. ఇట్లా చెప్పాడు. "తిరుపతిలో చూపించుకుంటున్నానన్నా, ఆడ మందులు లేవు. టెస్ట్‌లకి ఒక 5,000, 10,000 అవుతుంది. టెస్ట్‌లు ఫ్రీగా చేస్తారు. మందులైతే ఒక 5,000 అవుతాయి. 3 నెలలకిస్తారు. అయి వాడి వాళ్ళు కొన్ని ఎక్సర్‌సైజ్‌లు చెప్పారు. అయి వాడిన రోజులు బానే ఉంటుంది. టాబ్లెట్‌లు అయిపోతే మళ్ళీ నొప్పొస్తుందని" చెప్పారు. అయిపోతుందంటే, సరే అని చెప్పి మన శంకర్ సార్‌కి చెప్పి కొన్ని టాబ్లెట్‌లు ఇప్పించాను. కాల్షియము, కొల్లాజిను, గ్లూకోజమైను అవి ఇప్పించాము. ఇప్పిస్తే అవి వాడుకునే టైంలో ఆ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం కంట్రోల్‌లోకొస్తుంది. ఎట్లా అంటే, మా తమ్ముడు షెడ్ మానుకొని దర్శిలో మా బంధువుల దగ్గరనే ఈ స్టీల్ సామాను కొట్టులో ఇప్పుడు డైలీ రూ. 1000కి పని చేస్తున్నాడు. అక్కడ అతను చేసే వర్క్ ఏందంటే, ఉదయం కూర్చుంటే సాయంత్రం లెయ్యాలి. ఈ వచ్చే బైక్స్‌కి సంబంధించిన మోటార్స్ గానీ, మన ఫ్యాన్‌లు గానీ ఏమన్నా అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మెకానిక్ కాబట్టి అన్నీ విప్పదీయడం తెలుసు కాబట్టి, ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసి దీన్ని సెపరేట్ చేయాలి. ఆ పనేందంటే కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయాలి. ఒక 10 నిమిషాలు కూర్చొని రెంచి తిప్పితే చేతిలోంచి స్పానర్ అనేది జారిపడే పరిస్థితి నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆహ్, ప అదే పనిగా కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు. రిజల్ట్ బాగుంది. నేను తర్వాత వేరే మీటింగ్‌లో ఒకసారి కలిసినప్పుడు ఆనంద్ సార్‌ని డాక్టర్ గారు గదా! మా మా అప్పటికే శంకర్ సార్ తోటి మా మదర్‌కి షుగర్‌గా ఉంటే షుగర్ దీంట్లో ఉండదని చెప్పి వాడాం లీడర్స్. నీము, గ్లూకో హెల్త్ ఇచ్చాము. సార్ ఏమన్నారంటే, "అయ్యా! ఎప్పటినుంచో ఉందంటున్నావు కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఉంటుంది. 300, 400 షుగర్ ఉందన్నావు కాబట్టి 4, 5 నెలలు ఇంగ్లీష్ మందులతో పాటు ఇవి గూడా కంటిన్యూగా వాడించు. 4, 5 నెలల తర్వాత ఇవి ఆపేసి మన మందులు ఫుడ్ సప్లిమెంటరీ అనేది కంటిన్యూ చెయి. షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటుందని" జెప్పారు. సరే ఓకే అని జెప్పి 3, 4 నెలలు ఇంగ్లీష్ మీడియంతో పాటు ట్రావెల్ చేశాము. ప్రెజెంట్ చెక్ చేపిస్తూ ఉంటే 120, 130 అంతకంటే షుగర్ ఎక్కువ పెరగట్లేదు. ఫ్లాక్సాల్ అనేది వాడటం వల్ల బీపీ గూడా బీపీ ఎప్పుడు డౌన్ అయ్యేది. బీపీ డౌన్ అయినప్పుడల్లా గుండెలో దడ, ఒళ్ళంతా మంటలు, చురుకులనేది ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదు 5, 6 నెలల నుంచి మాకు. అది ఒక ఎత్తైతే మా మదర్‌కి మా ఫాదర్ చనిపోయిన తర్వాత బాగా డల్ అయిపోవడం వల్ల ఈ టెన్షన్‌లు ఎందుకంటే మేము బయటకి పోయిన వ్యక్తులం కాదు. సొంత బాబాయే మమ్మల్ని దూరం పెట్టేసాడు. మా ఫాదర్ ఉన్నప్పుడే అతను కొంచెం వ్యవహారం తేడాగా ఉండేది. అంటున్నట్టుగా ఉండేవాళ్ళు. మేము చిన్న వయసు అప్పుడు తెలియని వయసు మా నాన్న చనిపోయినప్పుడు మాకు బయట విషయాలేం తెలియదు కాదు. అంటే ఏ ఏ చేసే కార్యక్రమాలు ఎలా చేయాలి? ఎవరెవరిని పిలవాలో కూడా మాకు తెలీదు.
వెళ్ళి మా బాబాయ్ని అడిగితే, వీటి గురించి నాకేం తెలుసు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమనేవాళ్ళు. కార్యక్రమం జరిగే రోజు దగ్గర ఉండి పోయి కొట్లో కూర్చుంటాడు. పోయి బలవంతంగా పిలుచుకొచ్చేవాళ్ళం. అప్పుడు తెలిసేది కాదు ఎందుకనేది. తర్వాత తర్వాత అర్థమైంది అతని బిహేవియర్. ఓకే. అతని ప్రవర్తన అలాంటిది. అతని స్వార్థం అతను చూసుకునే వ్యక్తి అట్టుకుందని చెప్పని పట్టించుకునేవాళ్ళు కాదు. ఇట్లా మా మదర్‌కి టెన్షన్ అంటే మేమేమవుతాము? ఎట్లా వీళ్ళు ఎలా బ్రతుకుతారు? మా చిన్నోడంటే ఏదో పని చేసుకుంటున్నాడు. వీడు బయటికి పోయినోడు కదా! చదువుకున్నోడు, ఉద్యోగం కూడా లేదు. ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. బంధువులు ఎక్కువ కలవడు, మాట్లాడడు. చుట్టాలింటికి కూడా ఎక్కువ పోడు. ఇలా అలా ఉంటది. ఈ ఆలోచనతోటి ఆమెకి బీపీ అనేది అప్పుడు కంట్రోల్‌లో ఉండే కాక చిన్న చిన్నగా హార్ట్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది. ఆ రాంబాబు దగ్గరికి తీసుకెళ్ళాం. ఒంగోలు ఉపాస్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే సార్ ఏం చెప్పారంటే, రాంబాబు హాస్పిటల్ అని మా ఫాదర్‌లు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరికే వెళ్ళేవారు ఏ ప్రాబ్లమ్ వచ్చినా గాని. ఎందుకంటే మా ఫాదర్ నెత్తి మీద గంప పెట్టుకొని వ్యాపారం చేసే రోజుల్లో బస్సు మీదకి ఎక్కి గంప పైన వేయాలి. వెనక నిచ్చెన నుంచి ఎక్కి. అలాంటి టైంలో స్కిడ్ అయ్యి బ్యాక్ ఎముక అనేది ఇరిగిపోయింది. ఇరిగిపోతే కనీసం 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. నంద్యాలలో ట్రీట్మెంట్ తీసుకుంటూ. అట్లా రాంబాబు గారి దగ్గర మాకు పరిచయం బాగా. ప్రతి దానికి ఆయనే వెళ్ళేవారు కాబట్టి మా మదర్‌ని కూడా అక్కడికే తీసుకెళ్ళాము. హార్ట్ ప్రాబ్లమ్ అంటున్నారు కాబట్టి కొంచెం గుండెలో నొప్పి అంటుంటే అక్కడికి తీసుకెళ్తే సార్ ఏం చెప్పారంటే, "అయ్యా గుండెకి సంబంధించిన పీసు నరాలనేవి సన్న సన్న నరాలు దెబ్బతిన్నాయి. పోతే హార్ట్ కూడా కొంచెం గుండె అనేది మెత్తబడింది. కొన్ని టాబ్లెట్‌లు ఇస్తున్నాను. ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ టాబ్లెట్‌లు వాడుకొని రమ్మన్నారు." సరే వచ్చాము. వచ్చిన 10 రోజులకి మా రిలేటివ్‌లోనే పొదిల్లోనే ఉంటారు. మా పెదమ్మ, చిన్న పెదమ్మ అనే ఆమె గూడా హార్ట్ ప్రాబ్లమ్‌తోటి కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, ఒకరోజు ముందు ఆపరేషన్ అనగా బీపీ ఎక్కువై భయపడి చనిపోయారామె. ఇంగ అది చూసి మా మదర్‌కి భయం అనేది ఎక్కువైంది. నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. ఈ మందులు వాడుకుంటా ఉంటే ఉంటా, పోతే పోతా అని అడ్డం తిరిగింది. సరే అని చెప్పని డాక్టర్ గారితో చెప్తే కొన్ని మందులని మార్చి మార్చి ఇవ్వడం జరిగింది. అప్పుడు కిమ్స్ హాస్పిటల్‌లోనే పనిచేసే డాక్టర్ మనకున్నారు గదా! ఈ హార్ట్‌కి గూడా మంచివేమైనా సజెస్ట్ చేస్తారేమో అని చెప్పి ఆనంద్ సార్‌ని అడిగితే, సార్ అట్లా ఆల్రెడీ ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నారు కాబట్టి ప్రో కార్డ్ వాడండి. హార్ట్‌కి మంచిది. వాటితో పాటు ఇవి కూడా కంటిన్యూ చేయమన్నారు. 4 నెలల తర్వాత ప్రతి నెల చెక్ చేపిస్తున్నాము. మందులు అక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ వాడుతున్నాము. 4 నెలల తర్వాత చెక్ చేపిస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, "అమ్మా నీ మనం టాబ్లెట్‌లు మార్చాం గదా! నీ గుండె అనేది ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఆ మెత్తబడిందనేది లేదు. రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగానే ఉంది. నీకు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు. నువ్వు ఈ మందులు బాగా పనిచేసేవి వాడుకోపో" అన్నారు. మనం చెప్పాం గదా! మనం వాడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆయనకు కొంచెం కోపం ఎక్కువ. మనం చెప్పలేము ఎదురు మాట్లాడి. ఓకే అని బయటకొచ్చి ఆనంద్ సార్‌కి ఫోన్ చేసి ఇట్లా అంటే, "సరే పర్లేదు సార్ మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. మన ప్రొడక్ట్‌లు అలా ఉంటాయి. ఓకే మీరు కంటిన్యూ చేయండి. ఇంక ఎక్స్‌ట్రా ఒక 3 మంత్స్ ఎక్స్‌ట్రా కంటిన్యూ చేయండి. ఎందుకంటే అవి హార్ట్‌కి సంబంధించింది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత వీటెవరని చూద్దామని" చెప్పాము. ఈ మంత్ నుంచి హార్ట్‌కి సంబంధించిన టాబ్లెట్‌లు కూడా ఆపేసాము లీడర్స్. స్పిరులినా, నోని కూడా యాడ్ చేయమని చెప్పారు. సీబక్తాను ఇవన్నీ బలానికి సంబంధించినయి కాబట్టి ఇవి యాడ్ చేయండి. ఐరన్, ఫోలిక్ అనేది ఇవ్వండి. రక్తం అనేది పెరుగుతుందని చెప్పారు సారు. సార్ చెప్పిన ప్రతి మాట వింటూ మా మదర్‌కి వాడుకుంటూ ఉంటే చాలా ఆరోగ్యంగా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా నా ఇంట్లో నేను ప్రొడక్ట్ వాడుకుంటూ, చేసుకుంటున్న సందర్భంలో ఫస్ట్ నాకు చెక్కు రూ. 191 వచ్చింది లీడర్స్. ఇంగా ఆ టైంలో సార్‌ని అడిగినప్పుడు చెప్పారు. "ఇదే సార్ బిజినెస్ అంటే ఏం లేదు. మనం వాడుకొని బాగున్నాయి కాబట్టి పక్కనే బాగాలేకపోతే చెప్పలేము కదా! బాగున్నాయి కాబట్టి ఇప్పుడు నలుగురికి షేర్ చేయండి. మేమొస్తామని" చెప్పి శంకర్ సార్ చెప్పడంతో, ఇట్లా నాకు తెలిసిన ప్రతి వ్యక్తిని పరిచయం చేసుకుంటూ వెళ్తూ 4 నెలలకు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 7,000 చెక్ తీసుకోవడం జరిగింది. నేను బ్రాంచ్ డైరెక్టర్ అయిన 7,000 తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ భూలక్ష్మి మేడం ఎమ్మటే బ్రాంచ్ అయ్యారు. బ్రాంచ్ అయితే ఆ నెలలో రూ. 3,000 చెక్ వచ్చింది. సార్‌ని అడిగాను. ఇదేంది సార్ 3 నెలలకి 3 నెలలు, 4 నెలలు కష్టపడి టీమ్ బిల్డింగ్ చేసుకున్నాను కదా! రూ. 7,000 చెక్ అయితే మళ్ళీ ఈ నెలలో 3,000 వచ్చిందేందని అడిగాను. అడిగితే సార్ ఏం చెప్పారంటే, "మీ కింద భూలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు గదా! ఆమెకి అమౌంట్ అనేది వెళ్తాయి. మీకు సైడ్ పాయింట్లు కావాలి" అన్నారు. సైడ్ పాయింట్లు అనే సంగతి పూర్తిగా మనకు తెలీదు అది వాటి గురించి. "అదెట్లా కుదురుద్ది సార్? మేము గదా ఆమెను జాయిన్ చేసింది. ఆ కిందున్న పాయింట్‌లతో ఆమెతో పాటు నాకు యాడ్ అవుతాయి గదా! నాకు కూడా డబ్బులు రావాలి గదా!" అని అడిగేవాడిని. సిస్టమ్ అది గాదు సార్. దీంట్లో కష్టపడే వాళ్ళకి డబ్బులు. మీరు జాయిన్ అయ్యి కొంతమంది జాయిన్ చేసిన తర్వాత మేడం గారు యాక్టివేట్ కొంతమందిని తీసుకొనొచ్చారు. కింద ఆమె ద్వారా వర్క్ జరగడం వల్ల ఆమె బ్రాంచ్ డైరెక్టర్ వల్ల అమౌంట్ ఆమెకెళ్తుంది. ఈలోపు మనం సైడ్ పాయింట్లు చేసుకోగలిగితే మనకు అమౌంట్ రావడానికి అవకాశం ఉంది అన్నారు. నేను ఈలోపు అంతకుముందు 2 మంత్స్ బ్యాక్ భూలక్ష్మి మేడం బ్రాంచ్ అవ్వకముందు 2 మంత్స్ బ్యాకు అనంతలక్ష్మి మేడంని జాయిన్ చేశాము. ఆమె చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఈ ఏరియాకొచ్చిన తర్వాత. ఆ అక్క దగ్గరికి శంకర్ సార్‌ని తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే నా మాట విందని తెలుసామె. శంకర్ సార్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, "సరే తమ్ముడు మీరు చెప్తున్నారు కాబట్టి మాకు ఆరోగ్య సమస్యలున్నాయి కాబట్టి వాడుకుంటాను. దయచేసి మీటింగ్స్‌కైతే నన్ను పిలవద్దు" అన్నది. "సరే అక్క ఇవి వాడుకోముందు అనవసరంగా తర్వాత మీటింగ్స్ అనేది తర్వాత విషయము. నేను కూడా వెళ్ళలేదులే 3 నెలలు. వాడుకోమని" చెప్పి ఐడీ వేసి ప్రోడక్ట్‌లు ఇవ్వడం జరిగింది. ఆ మంత్‌లో నాకు రూ. 7,000 చెక్కొచ్చింది. మా గ్రేట్ లీడర్ హైమ మేడం గారికి రూ. 11,000 చెక్కొచ్చింది. అవన్నీ మాకు షేర్ చేసామన్ని గ్రూప్‌లలో.
షేర్ చేస్తే చూసి డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అంటే, వస్తున్నాయి అక్క, కష్టపడి చేసుకుంటే డబ్బులు వస్తాయి దీంట్లో పెట్టుబడి లేకుండా అంటే, ఓకేలే నాకైతే కుదరదే, నా దగ్గర 10 మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లా మీటింగ్‌లకు రావాలంటే నా వల్ల అయ్యే పని కాదన్నది. సరే అని చెప్పి నెక్స్ట్ మంత్ భూలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు కదా! ఆమెకి రూ. 6,000 దాకా చెక్ వచ్చింది. ఆ పోస్టర్ పెట్టాము. ఈ హైమ మేడంకి రూ. 11,000 చెక్ కాస్త రూ. 15,000 పెరిగింది. రవి సార్ వల్ల అప్పటికి రూ. 40,000 పెరిగింది. సురేష్ సార్‌ది రూ. 70,000 వచ్చింది. ఈ చెక్కులు పెడితే అదేంది లాస్ట్ మంత్ ఇంత అన్నావు, ఇప్పుడు ఏంది ఒక నెలకి ఇంత అమౌంట్ పెరిగింది, నిజమా అబద్ధమా అని అడిగింది. నిజం కాబట్టే కదక్క గ్రూప్‌లో షేర్ చేస్తుంది. ఇదిగో చూడు నా అకౌంట్‌లో ఈ నెల 3,000 పడిందంటే, అదేందిరా పోయిన నెల 7,000 అని ఇప్పుడు 3,000 ఎందుకు తగ్గింది అంటే, మా కింద కష్టపడి భూలక్ష్మి మేడం బ్రాంచ్ అయింది అక్క. ఆ మేడం బ్రాంచ్ అవ్వడం వల్ల ఆ లైన్‌లో నాకు అమౌంట్ అనేది రాదు. పక్క సైడ్ పాయింట్ల వల్ల ఈ అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ దీంట్లో సైడ్ పాయింట్ అనేది 20 కొంద చేసుకుంటే నాకు కూడా సిల్వర్‌లో అమౌంట్ వస్తాయంట అని చెప్పాను. ఇంగా చెక్కులు పెరిగింది చూసి ఇంక మేడం గూడా పెట్టుబడి లేని బిజినెసే కదా! చిన్నగా టైం కేటాయించుకొని, ఆ మేడం కూడా కష్టపడి 2 నెలల్లో ఆమె కూడా బ్రాంచ్ అయ్యారు. మేడం అనంతలక్ష్మి మేడం యాక్టివేట్ అయిన తర్వాత నేను సిల్వర్‌లో రూ. 11,000 చెక్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను బ్రాంచ్ అయ్యాను లీడర్స్. నెక్స్ట్ మంత్ భూలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు. ఆ నెలలో 3,000. ఆ నెక్స్ట్ మంత్‌లో సిల్వర్ డైరెక్టర్‌గా 11,000 తీసుకున్నాను. చెక్ అనేది ఆగలేదు. ఎమ్మటే 3,000 నుంచి 11,000కి పెరిగింది. 11,000 పెరిగేసరికి నెక్స్ట్ మంత్ 2 నెలల్లోనే అనంతలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు. బ్రాంచ్ అయ్యేసరికి ఆ నెలలో చెక్ లేదు. చూడండి అంటే మనకు కష్టపడే వాళ్ళొస్తే వెనక మనం టీమ్ తీసుకునే కొద్దీ సార్ చెప్పారు, "ఇబ్బందేం లేదు సార్, మనకు లీడర్స్ ఎంతమంది వస్తే మనకంత అమౌంట్ పెరుగుతుంది" అన్నారు. భూలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు. అట్లు అనంతలక్ష్మి మేడం బ్రాంచ్ అయ్యారు. అమౌంట్ అనేది వాళ్ళకి చెక్కు పెరిగింది. మనకు సైడ్ పాయింట్‌లనేవి లేవు. జ సైడ్ పాయింట్ లేకపోతే ఇంక థర్డ్ లైన్ మీద కాన్సంట్రేట్ చేయమన్నారు. అది కొత్త లైను, పరిచయం లేని లైను. అట్లా మూడో లైన్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క దేవుడనేవాడు చూస్తూనే ఉంటాడు. కష్టపడితే ఎట్లా మనకు నిస్వార్థంగా మనం చేసి ఒకరికి మంచి చేస్తున్నాం గానీ, చెడు చేయట్లేదు. ఎవరికైనా మనం లాభం వచ్చే పని చేస్తున్నాం గానీ, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆదాయం పరంగా కావచ్చు, వాళ్ళకి ఉపయోగపడే మాటలే చెప్తున్నాం గాబట్టి, కష్టపడ్డందుకు ఈ లాస్ట్ మంత్ మాకు అల్లాటిపల్లి మల్లికార్జున సార్ రూపంలో మూడో లైన్‌లో గ్రేట్ లీడర్ నాగరాజు సారు యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయ్యి టీమ్‌ని ఒక్కసారిగా అది బుల్లెట్ వేగం కంటే ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది. బుల్లెట్ వదిలితే ఎట్లా ఆగదో అట్లా ఆగనంటున్నాడాయన. అట్లా 1 మంత్‌లోనే ఈ మంత్‌లో 2,000 పాయింట్లు సైడ్ పాయింట్లు రావడం జరిగింది. ఈ నెలలో గోల్డ్‌కి అచీవ్ అయ్యాను లీడర్స్. అది రేపు 10వ తారీఖు చెక్ ఎంతనేది మనకు రేపు వస్తుంది. కాకపోతే మనకేందంటే చాలామంది చెప్తుంటారు, సిల్వర్‌లోనే 40,000 తీసుకున్నాము. హైమ మేడం సిల్వర్‌లోనే 50,000 చెక్ తీసుకుంది. శంకర్ సార్ సిల్వర్‌లో 30,000 తీసుకున్నాడు. మనకెందుకు రావట్లేదంటే, టీమ్ అనేది మనకు మేము చేసిన మిస్టేక్ ఏందంటే, ఇప్పుడు ఐడియాలు తెలియక సైడ్ పడటం వలన టీమ్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది. సారు చెప్పిన మాటలు విన్న దాంట్లో మాకు అర్థమైందంటే, టీమ్‌ని మన ఆనంద్ సార్ చెప్పేవాళ్ళు లీడర్స్ మీటింగ్‌లో. టీమ్‌ని మనం పక్కకు తీసుకోవడం కాదు, కిందకి తీసుకువెళ్ళాలి. మనం కిందకి టీమ్‌ని ఎప్పుడు తీసుకెళ్ళి లీడర్స్‌ని ఎక్కువ తయారు చేసుకుంటామో, మనం సిల్వర్ డైరెక్టర్‌లోనే 30,000, 40,000 చెక్ తీసుకోవచ్చు. గోల్డ్ డైరెక్టర్‌లోనే 50,000 చెక్ తీసుకోవచ్చు అనే ప్రతి మాట సార్ జర్నీలో నాకర్థమైంది. సార్ ఇట్లా నా ఐడీ చూపించారంటే, చూడండి సార్ మీ ఐడీలనేవి కొంచెం మీరు తెలిసి తెలియక అప్పుడు మీరెవరిని అడగకుండా ఎవరిని అడిగేవాళ్ళం కాదు. ఐడీలేసుకోవడం వచ్చు కాబట్టి ఎట్లా అంటే అట్లా ఏసేవాళ్ళం. తెలియకుండా మీకు టీమ్ పక్కకెళ్ళిపోయింది. ఇప్పుడు టీమ్ పక్కకు పోతే రూపాయి కూడా రావు. లెవెల్ అచీవ్ అవుద్ది కానీ అమౌంట్ అనేది రాదు. టీమ్ అయితే ఇప్పుడు కిందకి వెళ్లి మీ కింద లీడర్స్ ఎప్పుడొచ్చి వాళ్ళు చెక్కులు తీసుకుంటారో, ఎల్ఓబి రూపంలో మీకు అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పని సార్ చెప్పారు. దాని మీద ఇప్పుడు వర్కౌట్ ఎక్కువ చేయడం అవుతుంది. ఇప్పుడు గోల్డ్ రేటర్‌లో ఎంత వస్తుందో మనం చెప్పలేము. ఇప్పుడు మనకు ఎల్ఓబిలు రావాలంటే ఒక లైన్‌లో 5,500 పాయింట్లు 1 మంత్ రావాలి. ఇప్పుడు దానికోసం వర్కౌట్ చేస్తున్నాం లీడర్స్. మాక్సిమం గ్యారంటీగా చెప్పగలుగుతాము. రేపు మే నెల కల్లా 1 లేదా 2 లైన్‌లలో ఎల్ఓబిలు తీసుకోవడానికి గ్యారంటీగా తీసుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అనేది అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న 2 మంత్స్ వరకు నేను మున్సిపల్ ఆఫీస్‌లోనే వర్క్ చేసేవాడిని. మారిన రాజకీయ పరిస్థితుల ప్రకారం ఏమన్నారంటే, "అయ్యా! మీరు ఆ గవర్నమెంట్‌లో ఉన్నోళ్ళు ఈ గవర్నమెంట్‌లో ఉండటానికి లేదు." అంటే మేము అడిగాం సార్‌ని, "సార్ మేమేమైనా వర్క్ చేయట్లేదా? మేము తప్పు చేశామా? లేదా ఎలక్షన్‌లో ఏమైనా పాల్గొన్నామంటే," "అదేం లేదు. పైనుంచి మాకు ఒత్తిళ్లు ఎక్కువైనయి. మీరు ఆగాలి" అన్నారు. ఆగాలి అంటే బయటకొచ్చి వేరే అన్నకి కాల్ చేశాను. "ఏమైనా అవకాశం ఉందా? ఒక 6 మంత్స్ నాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చెక్ అనేది ఇప్పుడిప్పుడే నాకు దీంట్లో వస్తుంది. ఒక 6 మంత్స్ నన్నేమైనా ఆపగలరా?" అన్నాం. 6 మంత్స్ కాదు కదా! 6 డేస్ కూడా ఆపలేము అన్నాడు. ఎమ్మెల్యే గారి అబ్బాయి సీరియస్‌గా ఉన్నారు. వాళ్ళ మనుషులు దాంట్లో జాయిన్ అవ్వాలంటే మీరందరూ ఉండటానికి లేదు అన్నారు. ఓకే. సరే అని లోపలికి వెళ్లి కమిషనర్ గారికి చెప్పేసి రాజీనామా లెటర్ ఇచ్చి బయటకొచ్చేసాను. నేను బయటకొచ్చిన వారానికి మిగతా వాళ్ళందరూ బయటికి నెట్టేశారు. "ఎళ్ళిపోండి మీ ఇష్టమని." కొనసాగాలి అంటే 2,00,000 అమౌంట్ కట్టాలంట. లేదు అంటే అవకాశం లేదు అంటున్నారు. కోర్ట్‌కి వెళ్లి మా పోస్టులు మాకు కావాలని చెప్పి కోర్ట్‌కి వెళ్లి తెచ్చుకుంటే,
మా పోస్ట్ స్వీపర్ లిస్ట్ లో ఉంటాం, వల్ల పోతే పనికి పోండి లేదా మా అయితే మానుకోండి అంటున్నారు. ఇదంతా గోల ఎందుకు లేరా బాబు, పోయిన ఊరు జాలే అని చెప్పని ఈ 2 months నుంచి ఫుల్ టైమ్ గా యాక్టివేట్ చేసుకుంటే మనకు నాగరాజ్ సార్ రూపంలో నేను ఫుల్ టైమ్ లో దిగడము, నాకు నాగరాజ్ సార్ యాక్టివేట్ ఒకేసారి జరిగింది. ఇంకా ఫుల్ టైమ్ గా అక్కడ కేటాయించడం వల్ల నేను గోల్డ్ కి అచీవ్ అవ్వడం జరిగింది లీడర్స్. మనం ఈరోజు గమనిస్తే కష్టపడ్డ దానికి ఏంటంటే మనకు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మనకు టీం లేదని ఎవరు లేరు అనుకోవడం కాదు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ వరకు మనం చెప్తాం. దీంట్లో మనకు బంధువులు రారు, మన ఫ్రెండ్స్ కూడా మనం బిలీవ్ చేయరు. మనల్ని నమ్మి ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళ ద్వారా మనకు టీం వస్తుంది. ఇప్పుడు భూలక్ష్మి మేడం ద్వారా మల్లీశ్వరి మేడం ద్వారా కృష్ణవేణి మేడం వచ్చారు. మల్లీశ్వరి మేడం ద్వారా వాళ్ళ మామయ్య వచ్చారు. ఆయన కలెక్టర్ ఆఫీస్ లో డిఈ. ఆయన ఎంత ప్యాషన్ గా వర్క్ చేస్తున్నారంటే ఇద్దరు డిప్యూటీ ఎంఆర్ఓలని ముంపు గ్రామ అక్కడ వెలుగుల ప్రాజెక్టు ముంపు గ్రామాలు వచ్చే సర్పంచ్ ఉన్నారు ఒక ఆయన. ఆ సర్పంచ్ గారిని ఇద్దరు జాయిన్ చేశారు. నాగరాజ్ సార్ కనిగిలో హనీ స్కూల్లో వర్క్ చేస్తూ ఉంటారు. హనీ స్కూల్లో మనకు కృష్ణారెడ్డి సార్ ఎంత మంచి వ్యక్తి అంటే సార్ ఎప్పటి నుంచో రైస్ వాళ్ళు వాడుకుంటున్నారు. మేము సార్ శంకర్ సార్ తీసుకుని మాట్లాడించాము. ఇట్లా మనకు సిఎన్సీ ఆఫర్ అనేది ఉంది సార్, దాంట్లో తీసుకుంటే మనకు ఆయిల్ కూడా 130 రూపీస్ పడుతుంది, పామ్ ఆయిల్ రేటు మనం స్కూల్లో కూడా వాడొచ్చు సార్ అని చెప్పని సార్కి నాగరాజ్ సార్కి చెప్పడం వల్ల వాళ్ళు గొప్ప మనసుతోటి సరే పిల్లలన్నీ మన దగ్గర చదువుకుంటున్నారు, మనం నమ్మి వచ్చారు, వాళ్ళ ఆరోగ్యం కంటే మనకి ఏం కావాలని చెప్పని ఆ పామ్ ఆయిల్ అనే డబ్బాలు మొత్తం పక్కన పెట్టేసి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నారు. ఇంకా కృష్ణారెడ్డి సార్ చెప్పడం వల్ల మాంటిసోరి స్కూల్ నుంచి పిచ్చిరెడ్డి సార్ వచ్చారు. పిచ్చిరెడ్డి సార్ కూడా రేపు నుంచి వాళ్ళ స్కూల్లో పిల్లలకి హాస్టల్ పిల్లలకి ఈ వంటని మొత్తం వాడతామంటున్నారు. ఆ సార్ చూసి గోమతి స్కూల్ ప్రసాద్ రెడ్డి సార్ వచ్చారు. ఆ సార్ కూడా వాళ్ళ స్కూల్లో పిల్లలందరికీ వాడిస్తాం. చూడండి, ఒక మంచి వ్యక్తి అనే మన వ్యక్తి మన టీంలోకి వస్తే ఆ మంచి వ్యక్తి ద్వారా ఎన్ని మంచి పనులు జరుగుతున్నాయో చూడండి. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వాళ్ళని నమ్మి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు మన పిల్లలే అన్న భావంతోటి వాళ్ళ రేటు గురించి కూడా పట్టించుకోకుండా వాళ్ళు కూడా వాడుతున్నారు. అంటే చూడండి, ఇప్పుడు ఒకసారి మీటింగ్ లో విన్నాం మనం, భూలక్ష్మి మేడం అని గుంటూరు నుంచి మాట్లాడారు. అంజబాబు సార్ వాళ్ళ తమ్ముడు భార్య. వాళ్ళ బాబు చదివే స్కూల్లో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కి చెప్పడం వల్ల అక్కడ హాస్టల్ పిల్లలకి రైస్ బ్రాండ్ ఆయిల్ వాడిస్తూ ఉన్నారని చెప్పని విన్నాము. ఆ పాయింట్ ని బేస్ చేసుకొని ఇక్కడ సార్ గుర్తొచ్చి చెప్పాను చెప్తే సార్ ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఎందుకంటే ప్రజెంట్ మన జరుగుతుంది చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి క్యాన్సర్ తో ముడిపడి ఉంది. ఇట్లా క్యాన్సర్ తో ముడిపడి ఉండటం వల్ల మన ఆరోగ్యం అనేది చెడిపోతూ ఉంది. ఇట్లా ప్రతిదీ ఏదైనా ఆరోగ్యం కోసమే కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు ఈ సిస్టమ్ లోకి రావడం వలన మనకు ఈ ప్రొడక్ట్ అనేవి కింద స్థాయి పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు అవేర్‌నెస్ అవుతారు. సారోళ్ళే వాడడం లేదు, మనోళ్ళు ఎందుకు వాడమని చెప్పని, వాళ్ళు కూడా ఇంట్లోకి ఇదే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది. ప్లస్ ఇక్కడ హాస్టల్‌లో కూడా ఆరోగ్యం ఉంటుంది. అంతకంటే పిల్లలకి ఈ రోజుల్లో కావాల్సిందేముంది? ఇట్లా జరుగుతూ ఈ నెల గోల్డ్ డైరెక్టర్‌గా అచీవ్ అయ్యాను లీడర్స్. ఇప్పుడు నా డిసెంబర్ గోల్ ఏందంటే, నేనైతే ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నానో, ఆ లక్ష్యాలు నెరవేర్చుకుంటూ డిసెంబర్ కంపల్సరీగా 1,00,000 చెక్ అనేది తీసుకోవాలి. ఆనంద్ సార్ ఏందంటే ఆనంద్ సార్ అమౌంట్ ఎలా రావాలి? ఏ రూపంలో వెళ్తే అమౌంట్ వస్తదని ఆనంద్ సార్ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆనంద్ సార్‌కి చెప్పాను. సార్ ఈ డిసెంబర్‌కి నా టార్గెట్ రూ. 1,00,000 సార్ రూ. 1,00,000 కొట్టే తీరుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాను. దానికోసమే కష్టపడుతున్నాను. మాక్సిమం 99% రూ. 1,00,000 రావడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మనకు సుభాష్ శెట్టి సార్ ఒక మాట చెప్పారు. మా రిలేటివ్స్ అనే ఆయన ఆరోగ్యం బాగాలేక నా ఇంట్లో చేరితే నేను రూ. 1,00,000 సాలరీ తీసుకుంటూ కూడా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్‌లో కట్టని నా దగ్గర 3,00,000 అనేది లేకపోవడం వల్ల ఎంతమంది ఫ్రెండ్స్‌ని చేసినా గాని, 2 రోజులు టైం అడుగుతున్నారు, 3 రోజులు టైం అడుగుతున్నారు, 4 రోజులు టైం అడుగుతున్నారు గాని ఆన్ ది స్పాట్ హెల్త్ ఎమర్జెన్సీ వస్తే అమౌంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు వచ్చిన ఆలోచన నన్ను ఈ స్థాయికి తీసుకొని వచ్చిందని చెప్పి అన్నారు. అది వాస్తవమే. ఈరోజు మనం ఎవరింట్లో అయితే నా ఇంట్లో చూసుకున్నా గాని నేను హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఒక 10,000 అనేది అమౌంట్ ఇంట్లో లేదు. ఇదే పరిస్థితి జీవితాంతం ఉండాలి అంటే ఈ రోజుల్లో మనం బ్రతకలేము. కాబట్టి నా లైఫ్‌ని నేను మార్చుకోవాలి. నా 3 తరాలుగా నా కుటుంబం తరతరాలనేది పేదరికంలో ఉండకూడదు. మా ఫాదర్స్‌గా టైంలో గాని, మేము గాని అనుభవించిన కష్టాలని మా పిల్లలనేది అనుభవించకూడదు అని డిసైడ్ అయ్యి దీంట్లో ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే దీనికొక కారణం గూడా ఉంది. 1 ఇయర్ బ్యాక్ మా ఆఫీస్‌లో పనిచేసే కిరణ్ అనే అబ్బాయి వర్కర్ చాలా వయసులో నాకంటే కొంచెం పెద్దోడైనా అన్న అన్న అంటూ ఉంటాడు. అంత ఆప్యాయంగా ఉంటాడు. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోయాడు. చనిపోతే ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళ భార్య వర్క్‌లోకొచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. లాస్ట్ నవంబర్ 29థ్ అతని సంవత్సరికం అయితే, నలుగురిని పిలిచి అతని సంవత్సరికం చేయటానికి గూడా అమౌంట్ లేకపోతే మేము తల కాస్త వేసుకొని చేయాల్సినంత పరిస్థితి ఆ అమ్మాయి అనుభవించింది. అంటే కళ్ళ ముందే కనపడుతుంది సీను. ఎందుకంటే సంపాదిచ్చే వ్యక్తి ఇంట్లో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో
కళ్ళకు కట్టినట్టు మనకు దేవుడు చూపిస్తున్నాడు. మారండ్రా ఇవి చూసన్నా, మారకపోతే మీ జీవితాలు కూడా అట్నే తయారవుతాయి అని చెప్పి మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు. అది తెలుసుకొని మారినప్పుడు మాత్రమే మన జీవితాలన్నీ మారుతాయి. ఎంఎస్ఆర్ గారు చెప్తుంటారు. ప్రతి మీటింగ్‌లో వింటూనే ఉన్నామనమాట. పేదవాడిగా పుట్టడం మన తప్పు కావచ్చు గానీ, పేదవాడిగా చనిపోతే అది మన తప్పేను. భగవంతుడు మనకు జన్మనిచ్చాడు. జన్మనిచ్చినప్పుడు ఒక పేజీ అనేది డైరీలో ఒక పేజీ అనేది ఖాళీగా వదిలిపెడతారు. దాంట్లో నువ్వేం రాసుకుంటావో అదే నీ లైఫ్. అదే నీ డెస్టినీ అని చెప్తూనే ఉంటారు. సైదులు సార్ చెప్తూ ఉంటారు. చిరంజీవి అనేవాడు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ ఇంట్లో ధనవంతులు లేరు. వచ్చిన తర్వాత పేదవాళ్ళు లేరు. అలాగే ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ కుటుంబంలో ధనవంతులు అనేవాళ్ళు లేరు. ఈరోజు ఒక రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. అంటే చూడండి వాళ్ళు డిసైడ్ అయ్యారు. నా డెస్టినీ ఇది. నేను డిసైడ్ అయ్యి నా స్థాయి ఇక్కడ ఉండాలి. నేనిక నా నా స్థాయి ఇది కాదు అని వాళ్ళు డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి వర్క్ ఇది వాళ్ళు ఎంచుకున్న రంగంలో ప్రాణం పెట్టి చేయడం వలన ఈ స్థాయిలో ఉన్నారు. అంటే ఒక వ్యక్తి డిసైడ్ అయితే వాళ్ళ తరతరాల భవిష్యత్తు అనేది వాళ్ళ కుటుంబ తరాలనేవి మారిపోతున్నాయి. ఈ వ్యవ ఈ పరిస్థితి మనకు బయట ఉందా? లేదు. మనం సినిమా ఫీల్డ్‌కి వెళ్ళేవాళ్ళం గాదు. రాజకీయాల్లోకి పోయేవాళ్ళం గాదు. పెట్టుబడి పెట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళం కాదు. కానీ మనకున్న ఇండస్ట్రీలో ఈ వెస్టేజ్‌లో ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుందన్న పాయింట్ అనేది క్రియేట్ చేసి ఇన్ని కోట్ల మందికి పరిచయం చేసిన 'గౌతమ్ బాలి' గారికి పాదాభివందనాలు చేయొచ్చు. ఎందుకంటే ఆరోగ్యం ద్వారా ఆదాయం ఎక్కడ వస్తుంది సార్ ఈరోజు? మా ఫాదర్‌ని చూసాము. కిమ్స్ హాస్పిటల్‌లోనే సార్ మా ఫాదర్‌కి లాస్ట్ టైమ్‌లో ట్రీట్మెంట్ చేసింది. అర్ధరాత్రి 11 గంటలప్పుడు లేపి గూడా 3000 కట్టమనేవాళ్ళు మెడిసిన్‌కి. తర్వాత 2 గంటలకు లేపి మళ్ళీ 4000 మెడిసిన్ కట్టమనేవాళ్ళు. నేనడిగాను ఒకరోజు చూసాను. ఉన్నో రోజు డైరెక్ట్‌గా అడిగాను. సార్ గంటకి 3000, 4000 అంటున్నారు. మీరు మెడిసిన్ వాడుతున్నారా? పక్కన పోయి అమ్ముకుంటున్నారా? సినిమాలో చూసినట్టు అనేవాడిని. కావాలంటే చూడండి సార్ అని చెప్పి చూపించేవాళ్ళు. అక్కడ ఉంటాయి. మరి మనం ఇప్పుడు ఇచ్చినయి అంతకుముందు ఇచ్చినయో తెలీదు. కానీ ఉంటాయి ఆడ మాత్రం. అట్లా కళ్ళ ముందే కనపడుతుంది. హాస్పిటల్‌కి వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నాం. ఆరోగ్యం బాగుంటుంది. బా ఆరోగ్యం ఎంతవరకు బాగుంటుంది? ఆడ చూపించుకున్నంత వరకు మనం బయటకొచ్చినంత వరకు. అగైన్ మళ్ళీ మనం హాస్పిటల్‌కి వెళ్తున్నాం. హాస్పిటల్‌కి వెళ్తే మెడిసిన్ అనేది మన జీవితాంతం వాడాలి లీడర్స్. దీంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంటరీ అనేదేందంటే, మనలో ఉన్న రోగాన్ని వేర్లుతో సహా నరికివేసుకుంటూ వచ్చి, ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో అదనేది పూర్తి స్థాయిలో అంతమయ్యేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్లి మెడిసిన్ వాడుకోవాలో, ఫుడ్ సప్లిమెంటరీ వాడుకొని హాస్పిటల్‌కి వెళ్ళకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో మన మన చేతుల్లోనే ఉంది. ఎంఎస్ఆర్ గారు అంటారు, "ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆదాయం గూడా మన చేతుల్లోనే ఉంది. కష్టపడండి. ఆరోగ్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవచ్చు" అని జెప్పిని ప్రతి మీటింగ్‌లో వింటూనే ఉంటాం. ఈ మీటింగ్‌లలో నేను విని తెలుసుకున్నదేందంటే, కష్టపడి పని చేయాలి. కష్టపడితే దేవుడనేవాడు ఏదో ఒక రూపంలో మనకు సహకరిస్తూనే ఉంటాడు. మన కష్టానికి ప్రతిఫలంగా ఫస్ట్‌లో రాకపోవచ్చు గానీ, మనం ఎదురు చూస్తే మనకు ఏదో ఒక లీడర్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఆ యాక్టివేటెడ్ లీడర్‌ని తీసుకొని మనం అతనితో జర్నీ చేయగలిగితే, మన టీమ్ అనేది కూడా సక్సెస్‌ఫుల్ అవుద్ది. సో, లీడర్స్ ఇది నా స్టోరీ. లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను చెప్పేదేందంటే, ఆరోగ్యం ద్వారా ఆదాయం అనేది ఎక్కడా లేదు. మనకి డైరెక్ట్ సెల్లింగ్‌లో మనకు వెస్టేజ్ కంపెనీలోనే మనకు ఈ అవకాశం ఉంది. అందరం కష్టపడదాము. కష్టపడి ప్రతి ఒక్కరు ఎవరైతే గోల్స్ అనేది పెట్టుకొని వాళ్ళ లక్ష్యాలను నిర్ణయించుకున్నారో, ఈ పేదరికం నుంచి బయటపడాలి అంటే మనకు ఏకైక మార్గం వెస్టేజ్. ఇది తప్ప రెండో మార్గం లేదు. ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం గాదు. బిజినెస్ చేసేవాళ్ళం కాదు. ఇక్కడేందంటే నోటి మాట ద్వారా జరుగుతుంది గాబట్టి, నమ్మకం మీద జరిగే బిజినెస్ కాబట్టి, వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వని వాళ్ళు నాకు తెలిసి ఎక్కడ సక్సెస్ అవ్వరు. అవ్వలేరు కూడా. అవ్వచ్చు గానీ అది కొంతవరకే. దేంట్లో రియల్ ఎస్టేట్‌లోను వాటిలో డబ్బులు సంపాదించుకోవచ్చు గానీ, ఆరోగ్యం ద్వారా ఆదాయం అనేది మాత్రం వెస్టేజ్‌లో తప్పక ఎక్కడ రాదు. రాదు కూడా. ఇది మా నమ్మకం. నేను నమ్మిందిది. సిస్టమ్‌ని నమ్ముకున్నాను గాబట్టే నేను ఫుల్ టైమ్ దిగాను. ఇంట్లో పరిస్థితులు ఎదురైనా గానీ, తట్టుకొని నిలబడి ఫుల్ టైమ్ చేసుకుంటుంది దేనికోసమంటే సిస్టమ్‌లో దిగిన తర్వాత సిస్టమ్ నాకర్థమైంది. కష్టపడి పని జేస్తే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అది నేను నమ్మింది. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సాయన సార్. థ్యాంక్ యూ రామయ్య సార్. ఎక్సలెంట్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్. మేడం గారు ఏమన్నా ఒక మాట మాట్లాడతారా సార్? సార్ బయట పనిలో ఉన్నారు సార్. పర్లేదు సార్ మామూలుగా ఓకే కంటిన్యూ ఓకే చేయండి. థ్యాంక్ యూ రామయ్య సార్. వండర్ఫుల్ జర్నీ, ఎక్సలెంట్ జర్నీ రామయ్య సార్. రియల్ గా హార్ట్ బ్రేకింగ్ జర్నీ. మీరు లైఫ్ స్టైల్ అవన్నీ చెప్తా ఉన్నప్పుడు అంత పెయిన్ఫుల్ జర్నీ నుంచి నిజంగా హార్ట్ఫుల్ గా మీరు స్టేజ్ సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగిస్తా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు కూడా మీ టెస్టిమనీలో నాకు కూడా పర్సనల్ గా కనెక్ట్ అయిన విషయాలు, నిజంగా మీరు చేసినటువంటి హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా ఆ, చూస్తా ఉన్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పటికీ, ఏదేమైనప్పటికీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ ద్వారా వండర్ఫుల్ టీమ్ ను లీడ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్.